शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम्। अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्धतामि भगवद्गीते भवद्वेषिणीम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरि ओं। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం. భగవద్గీత మీద విహంగ వీక్షణంగా పరిశీలనం చేస్తూ నిత్య జీవితంలో భగవద్గీత అందరికీ కూడా ఎట్లా ఉపయుక్తమవుతుంది అన్న విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేస్తున్నాం. అందును ప్రత్యేకించి కృష్ణ పరమాత్మ 18 అధ్యాయాలలోనూ కూడా మనసు గురించి ఎక్కువగా ప్రస్తావన చేస్తాడు. నీ మనసును నా యందు ఉంచగలిగితే, నీ మనసును నువ్వు నిగ్రహించగలిగితే దాని వలన నువ్వు మనుష్య జన్మ యొక్క సార్థక్యతని పొందగలుగుతావు అంటుంటాడు. అందుకని మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ అని కృష్ణ పరమాత్మ ప్రతిపాదిస్తే భక్తి యోగంలో అది వరుస క్రమం కాకపోయినా మనసు పరంగా పరిశీలనం చేసినప్పుడు మనం గుదిగుచ్చుకున్నటువంటి దండగా అర్జునుడు కృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ చించలం హిమన కృష్ణ ప్రమాధీ బలవద్ధృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయూరివ సుదుష్కరం అని, కృష్ణ నువ్వు చెప్పినంత తేలికగా నాకు అనిపించట్లేదు, మనసును నిగ్రహించడం వాయువుని పట్టడం లాంటిది అంటే కృష్ణ పరమాత్మ జవాబు చెప్తూ అమనస్క యోగంలోనే ఒక మాట అంటాడు. చంచలం హి అచంచలం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. నువ్వు చెప్పినది యథార్థమే, కానీ మనసుని నిగ్రహించడం అసాధ్యం మాత్రం కాదు. మనసుని నిగ్రహించడానికి, మనసుని వశం చేసుకోవడానికి మార్గాలున్నాయి అని చెప్తూ అభ్యాసము చేతను వైరాగ్యము చేతను మనసుని వశం చేసుకోవచ్చు అని ప్రతిపాదించి అధచిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ అని మళ్ళీ భక్తి యోగంలో దాన్ని బాగా నొక్కి చెప్తాడు. మనసుని వశం చేసుకోవడానికి అభ్యాసయోగీనతతో నువ్వు అభ్యాసయోగాన్ని అంటే ప్రతిరోజు మనసుకి అభ్యాసం కలిగేటట్టుగా ఒకే పనిని నిర్వర్తించి మనసుని పరిశీలించడం మొదలు పెడితే తత్కారణము చేత మనసు నీకు వశమవుతుంది. అభ్యాసయోగము అన్న మాటలోనే ప్రాణాయామాదులు, ధ్యానాదులు ఇట్లాంటి వాటి చేత మనసుని పరిశీలించడం. ఒకవేళ నువ్వు అభ్యాసం కూడా చేయలేకపోతే, నీకు అది కూడా కష్టం అనిపిస్తే, అప్పుడు అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమోభవ మదర్థమపి కర్వాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అని పక్కనే మళ్ళీ రెండో మాట చెప్తాడు. ఒకవేళ నువ్వు అభ్యాసం చేసి మనసుని వశం చేసుకోలేకపోతే దాని గురించి నువ్వేమీ బెంగ పెట్టుకోకుండా
అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమోభవ. మొదటి నియమం ఏమిటంటే నాకు సంబంధించినటువంటి పనులు చెయ్యి. ఏవో పనులు కాదు, నాకు సంబంధించినటువంటి పనులు నువ్వు నిర్వర్తించాలి. అవి చేసేటప్పుడు నీ యందు ప్రతిఫలాపేక్ష ఉండకూడదు. మత్కర్మ అన్నప్పుడు మళ్ళీ నా కర్మ చేసి నువ్వు ఒక ఫలితాన్ని అపేక్షిస్తే అది కామ్యకర్మ కింద మారిపోతుంది. అప్పుడు మనసు యందు ఒక కోరిక ఉంది కాబట్టి ఆ కోరిక తీరడం కోసమని ఈ పూజ అవుతుంది. అయితే భగవంతుడిని అలా అడగచ్చా అంటే తప్పేం లేదు, అడగచ్చు. ఎందుకనంటే ఆయనే చెప్పాడు, నన్ను చతుర్విధా భజంతే వాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. నన్ను ఆర్తి కలిగినవాడు, జ్ఞాని, జిజ్ఞాసువు, వీళ్ళందరూ అర్థార్థి 4 విధములైనటువంటి భక్తులు కూడా నన్ను ఉపాసన చేయడానికి ప్రయత్నం చేస్తారు. నా ద్వారానే అనుగ్రహాన్ని పొందాలనుకుంటారు. వాళ్ళు కృతార్థులు ఆ భక్తి కలిగిన కారణం చేత అంటాడు. అందుకని ఈశ్వరుణ్ణి నాకు ఈ అవసరం ఉంది, అది తీరలేదు, దుఃఖపడుతున్నాను, నాకు ఈ అవసరాన్ని తీర్చు అని అడగడం తప్పు కాదు. కానీ మనసుని వశం చేసుకుని జన్మ సార్థక్యం చేసుకునేటటువంటి ప్రయత్నంలో మనసు మన మాట వింటే, అది అలవాటైతే ఇంకా అంతకన్నా కృతార్థత ఇంకొకటి ఉండదు. అటువంటి అభ్యాసంలో మాత్రం నువ్వు చెయ్యవలసినది ఏది అంటే మత్కర్మ పరమోభవ. కేవలము నాకు సంబంధించినటువంటి విషయములు చెయ్యడానికి ప్రయత్నం చెయ్యి. అవి చేసేటప్పుడు మదర్థమపి కర్మాణి, అవి నీ కోసం పనికొస్తాయి, నీకేదో ఉల్లాసాన్ని ఇస్తాయి, నీకేదో ఫలితాన్ని ఇస్తాయి, నీ కోరిక తీరడం కోసం చేస్తున్నాను ఈ భావన పెట్టుకోకుండా అది చేస్తున్నప్పుడు ఇది ఈశ్వరుడి కొరకు చేస్తున్నాను అని భావన చెయ్యి. ఈ కర్మ చేసినప్పుడు దీని ద్వారా నాకు ఈ ఫలితం కావాలి అని చెయ్యకు. ఈ కర్మ నేను ఎందుకు చేస్తున్నాను అంటే ఈశ్వరుడి కోసం అని నువ్వు చెయ్యడం ప్రారంభం చేస్తే, నువ్వు అట్లా మొదలు పెడితే మనసు క్రమంగా నీకు వశమవుతుంది. దాని వలన ఏమవుతుంది అంటే కుర్వన్ సిద్ధిమవాప్స్యసి, నువ్వు నన్ను పొందుతావు. చిట్ట చివరికి అది జరుగుతుంది. అంటే ఇందులో ఈ శ్లోకంలో ప్రత్యామ్నాయంగా శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిపాదిస్తున్న విషయాన్ని పట్టుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. ఇది నా కొరకు కాదు అని ఒక పని చెయ్యవలసి వచ్చిందనుకోండి, ఇష్టాపూర్తములని 2 ఉంటాయి. కొన్ని ఒక్కడుగా మనమే చేస్తాం, ఒక్కడుగా కాకుండా అనేక మందిని కలిసి కొన్ని చేస్తాం. అసలు సమాజంలో ఉండే గొప్పతనం ఏమిటంటే, మీరు ఒక్కరుగా కొన్ని చేసి తీరాలి, మీరు 10 మందితో కలిపి కొన్ని చేసి తీరాలి. మీరు 10 మందితో కలిసి చెయ్యనన్నా తరించలేరు. 10 మందితో కలిసి చెయ్యడమే తప్ప ఒక్కడిగా చెయ్యలేనన్నా తరించలేరు. పల్లకి పట్టుకోవాలనుకోండి 4 ఉండాలి, భజన చెయ్యాలనుకోండి కనీసం 2 ఉండాలి. ఆకలేసి మీరు అన్నం తినాలనుకోండి, మీ ఆకలి కొరకు మీరు తినాలి. మీరు బడలిపోయి నిద్రపోవాలనుకోండి, అలసట తీర్చుకోవడానికి మీరు నిద్రపోవాలి. ధ్యానం చెయ్యాలనుకోండి, మీరు ధ్యానం చేయాలి. ఉత్సవం చెయ్యాలనుకోండి 10 మంది కలిసి చెయ్యాలి. ఎప్పుడు ఎంతమందితో కలిసి నేను వ్యవహరించాలి, ఎప్పుడు నేను ఒక్కడిగా చెయ్యాలి అన్న విషయం తెలిసి ఉండాలి. అందుకే కృష్ణాష్టమికి ఉట్టి కొట్టించడం అనేటటువంటి సంప్రదాయం వచ్చింది. ఉట్టి కొట్టించేటప్పుడు ఉట్టి చాలా ఎత్తులో కడతారు, కట్టి దాంట్లో పాలు పోసి దాన్ని ఒకరు లాగేస్తూ ఉంటారు. ఈ ఉట్టి కొట్టడానికి బయలుదేరినటువంటి వ్యక్తుల మీద నీళ్లు చల్లుతారు. ఆ ప్రతిబంధకం వల్ల వాళ్ళు దృష్టి పెట్టి ఆ కుండని కొట్టడం సాధ్యం కాక అప్పుడప్పుడు పడిపోతుంటారు కూడా. చిట్ట చివరికి ఒక్కడిగా ప్రయత్నం చేస్తే కొట్టలేకపోయిన కుండని అందరూ కలిపి కొట్టడానికి ఏం చేస్తారంటే, ముందు బలమైన వాళ్ళందరూ చేతులు పట్టుకు నిలబడితే ఆ చేతులలో కాళ్ళు పెట్టి 2 నిలబడతారు. వాళ్ళ 2 భుజాల మీద ఒక ఆయన నిలబడతాడు. ఇప్పుడు ఇంకా ఉట్టి అంతకన్నా పైకి లాగడానికి అవకాశం ఉండదు. ఆయన చేతితోటో కర్రతోటో ఆ పైన కట్టినటువంటి ఉట్టి కొట్టేస్తే ఆ పాలన్నీ పడిపోతాయి. అంటే ఒకడిగా నువ్వు చెయ్యలేనిది 10 మందితో కలిసి చెయ్యవచ్చు. 10 మందితో కలిసి చెయ్యడమే ఎప్పుడూ సాధ్యం కాదు, నువ్వు ఒక్కడివి కూడా చేయవలసి ఉంటుంది.
నువ్వు 10 మందితో కలిపి ఉట్టి కొట్టాలి, నువ్వు ఒక్కడివి కూర్చొని ధ్యానం చేసి పరమాత్మని అనుభవించడము నీకు చేత కావాలి. రెండూ చేతనైనప్పుడే తరించడం సాధ్యం అవుతుంది. ఇందులో సేవాభావంతో మత్కర్మ పరమోభవ, నా పని మాత్రమే నువ్వు చెయ్యి అంటే అసలు మనసు అలా ఎలా అంగీకరిస్తుందండి అని మీకు ఒక అనుమానం రావచ్చు. ఉదాహరణ చెప్తాను మీకు. ఏదో జనవరిలో 24, 25, 26 తారీఖుల్లో వెంకటేశ్వర వైభవోత్సవములుగా మనం నిర్వహిద్దామని అనుకోండి. ఏదో మనందరం కలిసి జనవరి 24, 25, 26 3 రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు చేద్దాం. వెంకటేశ్వర స్వామి వారు కోరుకున్నది ఏమిటి? ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమ పూజయేత్ భక్తిభావేన తంరక్షామితి మత్మనః. నాకు నిజానికి కావలసింది భక్తితో ఇచ్చినటువంటి ఒక్క తులసి దళం నాకు చాలు. నువ్వు ఆ భక్తితో పట్టుకొచ్చి ఒక్క తులసి దళం నీ వెంట నేను పరిగెడతాను. ఇది వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిజ్ఞ పురాణంలో. ఇప్పుడు భక్తి అన్న మాట అందులో ఉంది కాబట్టి ఒక్క తులసి దళం కాదు, మనందరి తరపున అందరం కలిసి 1000 దళాలు స్వామి పాదాల మీద వేద్దాం. 1000 దళాలంటే అందరం తలకు 100 రూపాయలు వేసుకొని తీసుకొచ్చి వేయడము ఒక ఎత్తు కాదు. ఒక విశాలమైనటువంటి ప్రాంగణం ఉంది. ఆ ప్రాంగణాన్ని అంతటినీ కూడా మనమే కష్టపడి తౌగాళ్ళు పట్టుకొని భూమిని అంతటినీ కూడా కొంత భాగం వరకు మట్టి తీద్దాం. కొంత ఆవు పేడ పెంట మన్నుతోటి మామూలు పువ్వుల మొక్కల యొక్క మన్ను కలుపుదాం. మనమే మోసి తెచ్చి ఈ మట్టి ఆ మట్టి కలుపుదాం. గుల్లబారుతనంగా నేల తయారు చేసి చిన్న చిన్న తులసి మొక్కలు కొనుక్కొద్దాం. ఇవన్నీ కూడా ఒక వరుస క్రమంలో నీళ్లు పొయ్యడానికి వీలుగా ఒక 400 మొక్కలు నాటుదాం. జనవరి 24, 25, 26 తారీఖుల వేళటికి రోజుకి ఒక 100 పైచిలుకు మొక్కల నుంచి తులసి దళాలు మనం సేకరించగలగాలి. దానికి తగినట్టుగా తులసి చెట్లు పెంచాలి అని ప్రతిరోజు వెళ్ళి జాగ్రత్తగా మొక్కలన్నింటికీ నీళ్లు పోస్తున్నాడు. వారానికో 10 రోజులకో ఆ చెట్టు పెరగడం గమనిస్తూ ఉంటాడు, ఆనందపడిపోతూ ఉంటాడు. వారానికి ఇంత పెరిగింది, రాబోయే 4-5 వారాల్లో ఈ చెట్టు ఇంకా గుబురుగా పెరుగుతుంది, బోలెడన్ని దళాలు వస్తాయి. 100 చెట్ల నుంచి కోస్తే బుట్టడు దళాలు వస్తాయి. అప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తరం చెప్పిన ఒక దళం కాదు, మనందరి పక్షాన కష్టపడి మొక్కలు వేసి నెల్లాళ్ల పైచిలుకు మనం నీళ్లు పోసి పెంచి పెద్ద చేసినటువంటి తులసి చెట్ల దళాలు తీసి వెంకటేశ్వరుడికి పూజ చేస్తే ఆయన ఎంత ఆనందిస్తాడో అన్న భావనతో మీకు అవసరం లేకపోయినా అట్లా శారీరక శ్రమ చెయ్యడం, నా శరీరాన్ని నేను ఉపయోగించాలి వెంకటేశ్వరుడి కోసం, ఆయన ఇచ్చిన శరీరం ఇది, నేను ఆయన కోసం కష్టపడతాను, దీన్ని ఉపయోగిస్తాను. దీన్ని ఉపయోగించకుండా ఎవరితోనో చేయించడం కాదు, ఆయన ముందు నేను దాసానుదాసుణ్ణి కాబట్టి నా శరీరం ఉపయోగిస్తాను అని మీరు చెయ్యగలిగిన పని ఏది ఉందో అది మీరు చేసి అందరూ కలిసి పెద్ద బృందావనం ఏర్పాటు చేశారు. తులసి చెట్లు విశేషంగా ఉంటే బృందావనం అంటారు. లేదు అగ్ని సంబంధం వదిలిపెట్టేస్తారు కాబట్టి తురీయం 4వ ఆశ్రమంలో ఉన్నటువంటి సన్యాసి శరీరం వదిలిపెట్టిన తర్వాత భూస్థాపితం చేసి పైన తులసి చెట్టు పెట్టినా బృందావనం అంటారు. శివలింగం పెడితే అధిష్టానం అంటారు. ఆ తులసి చెట్లన్నీ వేసిన ప్రాంతం బృందావనం. అటువంటి బృందావనం ఎక్కడుందో ఆ బృందావనం రోజు రోజుకి పెరుగుతుంటే మీరు పరమానందపడిపోయారు. మీరు ఆ దళాలన్నీ కోసి తెచ్చినప్పుడు ఇంతమంది ఇంత కష్టపడి వేసిన తులసి చెట్లు, నీళ్లు పోసి పెంచిన తులసి చెట్లు ఇప్పుడు ఈ దళాలన్నీ వెంకటేశ్వరుడికి పెడుతున్నాయి. నా జీవితంలో ఇంకింతకన్నా సంతృప్తికరమైన విషయం ఏముంటుంది అని మీరు ఆనందపడిపోయారు. ఇప్పుడు అందులో మీలో ఒక కోరిక, తులసి దళాలు తీసుకొచ్చి నీళ్లలో కలుపుకొని మీరు ఆ నీళ్లు తాగి మీకు వచ్చినటువంటి జలుబు లాంటి వ్యాధిని పోగొట్టుకుందామన్న కోరిక మీకు లేదు. మీరు ఆ తులసి చెట్లు ఎందుకు వేశారు అంటే, ఎందుకు నీళ్లు పోశారు, ఎందుకు పెంచారు అంటే కేవలం భగవంతుని యొక్క కార్యము కొరకు మీరు ఆ చెట్లు పెంచుతున్నారు. అందులో మీ కొరకు అన్నది ఏమీ లేదు. నువ్వు అట్లా మొదలుపెట్టు.
మదర్థమపి కర్మాణి, నువ్వు 10 మందితో కలిసి చేస్తావా, ఒక్కడిగా చేస్తావా, నీ ఇష్టం. నువ్వు ఏది చెయ్యి, అందులో ఒక్కడిగా చేసేవి ఉంటాయి. ఎప్పుడూ ఇలా 100 మంది కలిసి తులసి చెట్లు వేయడం, 100 మంది కలిసి నీళ్లు పోయడం, 100 మంది కలిసి మొక్కలు పెంచడం, 100 మంది కలిసి తులసి దళాలు కొయ్యడం, ఇవన్నీ జరిగే పనులు కావు. ఎప్పుడో ఒక్కసారి చేస్తారు. మీ ఇంట్లో బహుశా మీరు అట్లా వేసుకోవచ్చు, 4 తులసి మొక్కలు వేసి పెంచవచ్చు. కానీ అది ఒక్కటే కార్యం అనుకోండి, ఎట్లా సాధ్యమవుతుంది? కాదు. భగవంతుడు మదర్థమపి కర్మాణి అన్నప్పుడు మనశ్శుద్ధి కొరకు. ఎందుకు శుద్ధి చేయాలి మనసుని అంటే, మనసుకు ఒక లక్షణం ఉంటుంది, అది ఎప్పుడూ విషయవాసనలే అడుగుతుంది. దానికి ఇంద్రియాలతో కలిసి సుఖాలు అనుభవించడం వినా వేరొకటి అది కోరుకోదు. అటువంటి దాన్ని మచ్చిక చేసుకొని భగవంతుడి వైపుకి తిప్పే ప్రయత్నం చెయ్యడానికి భగవంతుడు మార్గం చెప్తున్నాడు. నీ మనసు సాత్వికమవుతుంది. మొట్టమొదట ఎప్పుడు నాకే ప్రయోజనం ఉంటుందని అడగడం అలవాటైపోయిన మనసు, నాకు ఏమీ అక్కర్లేదు, ఇది ఈశ్వరుడి కొరకు అని మొట్టమొదట ఒక బృందావనం వెయ్యడం దగ్గర ప్రారంభం చేసింది. అట్లాగే నువ్వు భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు వినడం లేదా చదవడం మొదలుపెట్టు. నువ్వు భగవత్ సంబంధమైన విషయం వినడం మొదట్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. వెళ్ళి 1:30 కూర్చోవాలా, 2 గంటలు కూర్చోవాలా, వినాలా అనిపిస్తుంది. కానీ వేదం అంటుంది, భద్రం కర్ణీభిః శృణుయామ దేవాః అంటుంది, మా చెవులు భద్రముగా ఉండుగాక. నిజానికి సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైనటువంటి జ్ఞానేంద్రియం చెవి. ఎందుకనంటే సనాతన ధర్మమునకంతటికీ ప్రమాణము వేదము. ఆ వేదం పుస్తకం చూసి చదువుకోరు. గురువుగారు స్వరంతో వేదం చెప్తారు. ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములని 3 స్వరాలతో చెయ్యి పైకెత్తి కిందకి దింపి సమానంగా పెట్టి వేదమంత్రం చెప్తారు. చెప్పినప్పుడు గురువుగారు మంత్రం చెప్తుండగా శిష్యుడు గురువుగారి పాదముల దగ్గర కూర్చుని స్వరంతో మంత్రం నేర్చుకుంటాడు. పుస్తకంలో చదువుకుని యథాతథంగా చెప్పేది కాదు వేదమంత్రం. గురుముఖతః స్వరంతో చెప్పాలి. అందుకే నిజానికి వేదం గురుముఖతః చదువుకున్న వాళ్ళు పుస్తకాన్ని ఆధారం చేసుకోరు, వినడమే ఆధారంగా విద్య వస్తుంది. కాబట్టి అప్పుడు అసలు వేద ప్రమాణము వర్ధిల్లడానికి కారణం ఇది చెవి. చెవిని ఆధారం చేసుకుని వేదం వర్ధిల్లుతుంది. మన విషయంలో, నాబోటిగాడి విషయంలో జ్ఞానము కలగడానికి తేలిక మార్గం ఏమిటి? వినడమే. వినడము చేత మీరు ఒక గ్రంథాలయానికి వెళ్ళి ఎన్నో పుస్తకాలు చదువుకుంటే మీకు అయోమయం ఎట్లా తొలగిపోతుందో, స్పష్టమైన జ్ఞానము ఎట్లా కలుగుతుందో, మంచి విషయములను విన్న కారణం చేత అటువంటి స్పష్టత ఏర్పడి మనసు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే వాక్కుని అగ్నిహోత్రంతో పోలుస్తారు. అగ్ని ఎట్లా అయితే ముట్టుకున్న పదార్థాన్ని దహించేస్తుందో, ఈ వాక్కు అన్న అగ్నిహోత్రం అజ్ఞాన దాహకత్వం, అజ్ఞానమును దహించేస్తుంది. ఒక మంచి మాట వింటున్నారనుకోండి, తెలియదన్న విషయం పోతుంది. నాకు ఇప్పుడు తెలియకపోవడం లేదు, నాకు ఇప్పుడు తెలిసింది ఆ విషయం అంటాడు. అంటే అజ్ఞాన దాహకత్వం చెయ్యగలిగినటువంటి అగ్నిహోత్రము వాక్కు. అటువంటి వాక్కు విన్న కారణం చేత అవతల వారి యందు అభిప్రాయములలో, మనసులో, భావములో ఒక స్పష్టత ఏర్పడుతుంది. అందుకని వినడం అనేటటువంటిది చాలా చాలా ప్రధానం. నిజానికి ప్రహ్లాదుడు నవవిధ భక్తుల్ని ప్రతిపాదించినప్పుడు మొట్టమొదట ప్రతిపాదించినది ఏది అంటే శ్రవణం. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఒక్కొక్క భక్తికి ఒక్కొక్కళ్ళు ప్రతినిధులు. వినడానికి పరీక్షిత్, కీర్తనానికి శుకబ్రహ్మ, స్మరణానికి ప్రహ్లాదుడు, పాదసేవనానికి లక్ష్మీదేవి, అర్చనానికి పృథుమహారాజు, వందనానికి అక్రూరుడు, దాస్యానికి హనుమ, సఖ్యానికి అర్జునుడు, ఆత్మనివేదనానికి బలిచక్రవర్తి. ఒక్కొక్క భక్తి మార్గానికి ఒక్కొక్కళ్ళు ప్రతినిధులుగా నిలబడతారు. వినడం అనేది అంత గొప్ప విషయం. వినడం ఏం చేస్తుంది అంటే మీ యందు అనురక్తిని పెంచుతుంది. వినడం కన్నా తేలికైనటువంటి భక్తి మార్గం లోకంలో ఇంకొకటి ఉండదు. ఎందుకని ఉండదు అంటే, వింటున్నప్పుడు
మనకి భగవంతుడికి ఇంత గొప్ప అనుబంధం ఉందా, ఇంత గొప్ప సంబంధం ఉందా అన్న భావన మీకు కలగగానే మీకు పులకరింత కలుగుతుంది. తల్లితో అనుబంధం మీకు తెలుసు, తండ్రితో అనుబంధం మీకు తెలుసు, కంటికి కనపడని భగవంతుడితో అనుబంధం ఎట్లా కుదురుతుంది అంటే, ఆ అనుబంధం కుదరాలి అంటే మంచి మాటలు వినాలి. భక్తి సంబంధమైన మాటలు వింటే మనకి భగవంతుడికి ఉన్న సంబంధం ఏమిటో అర్థమవుతుంది. మనం ఇక్కడ ఏ సంబంధాలు అనుకుంటున్నామో ఆ సంబంధాలన్నీ నిజానికి ఊపిరి మీద ఆధారపడి ఉంటాయి. ఎంతకాలం ఊపిరి తీస్తుంటామో అంతకాలం ఈ అనుబంధాలు. నాన్నగారు, మామయ్య గారు, గురువుగారు, అన్నయ్య, తమ్ముడు, బాబాయ్య, పెదనాన్నగారు, ఇవన్నీ పిలుపులన్నీ, అనుబంధాలన్నీ ఎంతసేపు అంటే ఆ ఊపిరి తీసినంతసేపే. ఆ ఊపిరి ఆగిపోయిందనుకోండి, ఈ బంధాలన్నీ తెగిపోయి ఇక అట్లా పిలవనవసరం ఉండదు, పిలిచినా పలికేది ఉండదు. ఆ అనుబంధాలు కూడా ఊపిరితోటే తెగిపోతాయి. ఊపిరి ఆగిపోయిన తెగని అనుబంధం ఎవరితో అంటే భగవంతుడు ఒక్కడితోటే. ఎందుకనంటే ఈ శరీరం వదిలిపెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో శరీరం పొందినప్పుడు కూడా మనతో పాటుగా ఆయనే వస్తాడు. అందులోకి చైతన్య స్వరూపంగా వస్తాడు. చైతన్యము అంటే గ్రహించుట, జ్ఞానం. ఓ చిన్న వానపాము ఉందనుకోండి, మీరు మట్టిని తవ్వుతూ వానపాముకి పుల్ల ముక్క తగిలిందనుకోండి, అది చుట్టుకుని అది వెళ్ళగలిగినంత వేగంగా పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ తవ్వుతున్నారు, గుణపమో పారో నా మీద పడుతుందేమో, ప్రాణరక్షణ చేసుకుందామని తెలుసుకోగలిగినటువంటి శక్తిగా భగవంతుడు దాని శరీరమునందు ప్రవేశించాడు. ఒక బుద్ధింకలోకి ప్రవేశించాడు. ఈశ్వరుడు ఎన్ని జన్మలు మనం మారినా మనతో పాటు ఆయన కూడా వస్తాడు. ఈ అనుబంధాలు ఈ జన్మతో సరి, ఇక్కడతో పూర్తయిపోతాయి. ఇవి మళ్ళీ వచ్చే జన్మలో వస్తాయన్న నమ్మకం ఏమి ఉండదు. కాబట్టి నాకు ఈశ్వరుడితో ఉండేటటువంటి అనుబంధమే ప్రధానమైన అనుబంధం. కాబట్టి నేను ఆయన గురించి వినడం నాకు పరమ సంతోషం అని వినడం మొదలుపెట్టాడు అనుకోండి, అది ఒకడుగా అనుభవిస్తున్నది. నిజానికి ఇప్పుడు ఈ ఉపన్యాసం చెప్తున్నప్పుడు నా ఎదురుగుండా మీ అందరూ కూర్చున్నారు. నా ఎదురుగుండా కాకుండా కింద ఆ పై అంతస్తులో కొంతమంది కూర్చున్నారు. వాళ్ళు తెరల మీద నన్ను చూస్తూ వింటున్నారు. మీరు వింటున్నప్పుడు ఎవరికి వారే ఇంతమందిని కలిసి వింటున్నామని పైకి అనుకుంటారు. కానీ వినడం విషయంకి వచ్చేటప్పటికీ ఎవరిని వారే ఉద్ధరించుకుంటున్నారు. ఎవరు ఎంత బుద్ధి ఏకాగ్రతతో వింటున్నారో వాళ్ళకి అంత బాగా అర్థమవుతుంది. అందరూ కలిపి ఉద్ధరింపబడడం ఉండదు. వర్షం ఒక్కలాగే పడినా బండరాతి మీద ఉన్న విత్తనం మొలకెత్తదు. సారవంతమైన మట్టిలో ఉన్నటువంటి విత్తనం మొలకెత్తుతుంది. చెప్పే ప్రసంగం అందరినీ ఉద్దేశించి చెప్పినా ఎవరు ఆ బుద్ధిని ఏకాగ్రతతో నిలబెట్టి దాని వలన ఫలితమును పొందాలని చెవులతోటి జుర్రుకుంటున్నారో అటువంటి వాడు మాత్రమే దానికి సంబంధించిన ఫలితమును పొందుతాడు. అప్పుడు మీరు ఒకరుగా ప్రయోజనం పొందుతున్నారు వినడం వల్ల. కూర్చోవడం, సమావేశమన్న పేరుతో అందరినీ కూర్చోపెట్టినా ఎవరి పాత్రతను అనుసరించి వాళ్ళు దానికి సంబంధించిన ఫలితాన్ని పొందుతూ ఉంటారు. పైగా ఈ వినడం అనేటటువంటిది బహు సంతోషకారకమై ఉంటుంది. భాగవతంలో ఒక మాట అంటారు, అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు. భగవత్ సంబంధమైనటువంటి కథ వినడం చేత భక్తి, వైరాగ్యము, జ్ఞానము, మోక్షము ఇవన్నీ లభిస్తాయి. ఈశ్వరుడితో అనుబంధం మనకు అర్థమవుతుంది. అన్నిటినీ మించి తత్కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. భగవత్కథాశ్రవణం ఎవ్వరికైనా కూడా అంత ఆనందాన్ని ఇచ్చేస్తుంది. అందుకే లోకంలో గొప్పతనం ఎక్కడుందంటే, నాకు అంత బాగా తెలుసు కదా ఈ విషయం, నేను మళ్ళీ వెళ్ళి వినడం ఎందుకు అని అనరు. చాలా బాగా ఆ విషయం తెలుసున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ ఉపన్యాసాలు జరుగుతున్న సందర్భంలోనే మీలో చాలామంది భగవద్గీత ఇప్పుడు నేను చెప్తున్న దానికన్నా ఎంతో బాగా తెలిసిన్న వారు ఉంటారు. అయినా వారు ఎంతో భక్తిగా వచ్చి
ఉపన్యాసానికి కూర్చొని ఏమీ తెలియని వారిలా వింటారు. ఎందుకు వింటారు అంటే ఇది మా స్వామి లోకాన్ని అంతటినీ ఉద్దేశించి చెప్పినటువంటి ఉపదేశం. ఇది ఏమో నాకు తెలుసున్న కన్నా ఒక్క మాట కొత్తది వినపడుతుందేమో అని దాన్ని వెతికి పట్టుకోవడం కోసం అంత వినయంతో వచ్చి కూర్చునేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు ఉంటారు. ఆయన దగ్గర మనం వినేది ఏమిటి, మనకి ఏం రాదని విందాం అని కాకుండా, కాదు ఒక్క కొత్త మాట వినపడినా సంతోషం, లేదు వినపడకపోయినా నా స్వామి వైభవం, ఆయన చెప్పిన విధానం గురించి, ఆ శ్లోకాల గురించి వింటుంటే చాలు అని సంతృప్తితో వచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ భగవత్ కథాశ్రవణం ఏం చేస్తుంది అంటే మళ్ళీ మళ్ళీ భగవంతుడిని స్మరించి, భగవంతుడి గురించి మాట్లాడి, భగవంతుడి గురించి పాడి, భగవంతుడి గురించి పద్యాలు చదువుకునే స్థితి కల్పిస్తుంది. ఇందులో ఒక మినహాయింపు ఇచ్చారు. భగవంతుడి గురించి మీకు ఆ భక్తి అంటే ప్రేమ యొక్క స్వరూపమే భక్తి. ప్రేమ వివిధ రూపాలు పొందినప్పుడు పేరు మారుతుంది. నాకు ఎవరో ఒక దీనుణ్ణి చూస్తే చాలా బాధ కలిగి దేవాలయానికి వెళ్ళి హుండీలో వేద్దామనుకున్న 100 రూపాయలు భోజనం చేయబోయా అని ఇచ్చేసాను అనుకోండి, అప్పుడు నాకు కలిగిన ప్రేమని దయ అని పిలుస్తారు. నా శిష్యుల్ని చూసినప్పుడు నాకు కలిగేటటువంటి ప్రేమ వాత్సల్యము అంటారు. పెద్దలను చూసినప్పుడు వారు పెద్దలు, వారి దగ్గర నేను ఆశీర్వచనం పొందాలి, వారి ఆశీర్వచనం నాకు అంగరక్ష అన్న భావన పెద్దల పట్ల గౌరవము అంటారు. ఒక్కొక్క కారణము చేత మారుతుంది ఆ పేరు. అందున భగవంతుని యందు భక్తి మిగిలిన వేటికన్నా గొప్పది. ఎందుకనంటే మాతృభక్తి, పితృభక్తి, దేశభక్తి, గురుభక్తి, దైవభక్తి, భక్తి ఇంతమంది పట్ల అన్వయం అవుతుంది. అయినా దైవం పట్ల భక్తి గొప్పది ఎందుకయింది అంటే మిగిలిన వారిని మీరు ఎంత ప్రేమించి, ఎంత గౌరవించి, ఎంత భక్తి భావనతో ఉన్నా వారి యందు మీరు ఐక్యమైపోవడం అన్న మాట ఉండదు. మాతృభక్తి ఉండొచ్చు, చాలా మంచిదే, ఉండాలి. కానీ తల్లి యందు ఐక్యము కాడు. పితృభక్తి ఉంటుంది కానీ తండ్రి యందు ఐక్యము కాడు. గురువు దైవంతో సమానం. గురువుకి దైవానికి భేదం చెప్పడం సాధ్యం కాదు. అందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిజానికి గురువు లేకపోతే భగవంతుని యొక్క ఉనికి తెలియదు. అందుకే దేవాలయానికి వెళ్ళినప్పుడు అంతరాలయంలో దీపాలు వెలుగుతుంటాయి. నిజానికి విద్యుత్ దీపాల కాంతిలో దర్శనం చెయ్యరు. సంప్రదాయకమైన విధానం ఏమిటంటే ఆవునేతి దీపం కానీ నువ్వుల నూనె దీపాలు కానీ వెలిగించి ఆ దీపాల కాంతిలో భగవన్మూర్తిని చూస్తారు. అట్లా చూసినప్పుడు ఆ దీపం ఎవరు అంటే గురువు. మా గురువు గారు చెప్పిన మాటల వైభవము వలన, ఆయన వలన నాకు కలిగిన భక్తి కాంతులలో నేను భగవంతుణ్ణి చూడగలుగుతున్నానని దీపమునందు గురువుని చూస్తాడు. కాబట్టి భగవంతుడు ఒకటి, గురువు ఒకటి కాదు. నిజానికి గురువే దైవం, దైవమే గురువు. అయినా తత్వతః మాట్లాడినప్పుడు మాత్రం ఐక్యమైపోయేది పరబ్రహ్మమునందు, భగవంతుని యందు ఐక్యమైపోతారు. కారణము గురువైనా గురువు కూడా భగవంతుని యందే చిట్ట చివర లీనమైపోతాడు. శిష్యుడు కూడా సాధన చేసి భగవంతుని యందు ఐక్యమవుతాడు. మిగిలినవి ఏవి మీరు చెప్పండి భక్తి అన్న మాటతో అది గౌరవానికి పతాక స్థాయి తప్ప దాని యందు ఐక్యమైపోవడం అన్న మాట మాత్రం ఉండదు. చిట్ట చివరికి ఆయన యందు చేరిపోవడం ఏది ఉన్నదో అది భక్తికి చిట్ట చివరి స్థితి. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. అంకోల వృక్షం అని ఉంటుంది, శ్రీశైలంలో మల్లెల తీర్థం పెడుతుంటే కనపడుతుంది. ఆ చెట్టు నుంచి కాయ పండిపోయి ఊడి కింద పడిపోతుంది. కింద పడి పగిలిపోగానే గింజలు పైకి లేచి వెళ్ళి చెట్టుని పట్టుకుంటాయి, చెట్టు లాగేస్తుంది. అలా ఎప్పుడో భగవంతుడు మనని లాగుతాడు, అప్పుడు ఆయన వైపుకి ప్రయాణం మొదలవుతుంది. అలా మొదలైన ప్రయాణం ఒక నది ప్రవహించి 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 చిట్ట చివర సముద్రంలో కలిసిపోయినప్పుడు తన పేరు, తన రంగు, తన రుచి అన్నీ వదిలిపెట్టి ఇక విడతీయడం వీలు కాని రీతిలో సముద్రంలో సంగమించినట్లు భక్తుడు భగవంతుని యందు ఐక్యమైపోతాడు.
ఆ ఐక్యమైపోయిన స్థితి ఏది ఉన్నదో, ఇక రెండుగా కనపడని స్థితి ఏది ఉన్నదో అది మోక్షము. కాబట్టి భక్తి యొక్క చిట్ట చివరి స్థితి ఏది అంటే భగవంతుని యందు ఐక్యమైపోవడం. అటువంటి ఐక్యం అయిపోవడానికి ప్రాతిపదిక ఎక్కడుంటుంది అంటే విత్తనం నిజానికి ఆయన గురించి వినడంలో ఉంటుంది. అది విన్న తర్వాత భక్తి ఏర్పడిందనుకోండి, భగవంతుడికి సంబంధించిన పద్యాలు చదువుతూ ఉండడం, శ్లోకాలు చదువుకుంటూ ఉండడం, పాటలు పాడుకుంటూ ఉండడం, ఆయన గురించి ఆలోచిస్తూ ఉండడం జరుగుతుంది. ఆలోచన భగవంతుడి గురించి స్వచ్ఛంగా ఉంటుంది. మహానుభావుడైన అని ఆలోచన చేస్తాడు. ఓ పద్యం చదవలసి వచ్చిందనుకోండి, ఒకవేళ అందులో తప్పు వచ్చిందనుకోండి, పరమ భక్తితో ప్రేమతో భగవంతుడి గురించి ఒక వాక్యం చదువుతున్నప్పుడు కానీ, ఒక పద్యం చదువుతున్నప్పుడు కానీ, ఒక శ్లోకం చదువుతున్నప్పుడు కానీ ఆ భక్తి పారవస్యంలో చదువుతూ ఉండగా అపశబ్దం వచ్చిందనుకోండి, అంటే ఉచ్చారణలో దోషం వచ్చిందనుకోండి, ఈశ్వరుడు దాన్ని దోషంగా స్వీకరించాడు. ఇది నారదుడు చెప్పాడు స్వయంగా వ్యాసుడితో మాట్లాడుతూ, అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ చేయిచు వినులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా అన్నాడు. ఓ వ్యాసుడా, నువ్వు తత్వజ్ఞుడివి, ఆలోచించు. పరమభక్తి కలిగినటువంటి వారు స్పష్టత కోల్పోతారు ఒక్కొక్కప్పుడు. ఎందుకనంటే మీరు ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు మీరు చాలా కాలం తర్వాత వాళ్ళని చూశారు, ఏ విదేశాల్లోనో ఉన్నారు, చాలా కాలానికి వచ్చారు. మీకు వాళ్ళంటే ఎనలేని ప్రేమ. కొడుకే 3 సంవత్సరాలు విదేశాల్లో ఉండిపోయి తిరిగి వచ్చాడు. తల్లి కొడుకుని చూడగానే చాలా సాధారణంగా వచ్చావా, రా కూర్చో, ఏం తింటావు అని అనలేదు. తల్లి ముందు పిల్లవాడిని చూడగానే కన్నుల వెంట ఆనంద భాష్పాలు పడిపోతూ కంఠం గాద్గదికమైపోయి వెళ్ళి కొడుకుని పట్టుకుని అస్పష్టంగా మాట్లాడుతుంది. ఏదో వచ్చిరాని మాటలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. అప్పుడు వ్యాసుల వారు అదితి విష్ణు దర్శనం చేసిన పద్యం చెప్తూ, చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్నన్నారు. కంఠం వినపడక గాద్గదికమైపోయి మాట్లాడతారు. అంటే స్పష్టత కోల్పోతుంది. ఎందుకనంటే లోపల ఆనందం నిండిపోయినప్పుడు ఉచ్చారణ యందు దోషం వచ్చే అవకాశం ఉంది. అలా వచ్చినా భగవంతుడు నువ్వు ఉచ్చారణలో దోషం చేశావండ. ఆ ప్రేమ కలిగి మాట్లాడుతున్నప్పుడు, ఆ ప్రేమతో చదివినప్పుడు అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్ పాడుచున్ వీరులన్ వినుచున్ అశ్రాంతంబు కీర్తించుచున్ జపముల్ చేయుచు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా. తపసుల్ సాధులు కూడా భగవంతుడి గురించి విని తలుచుకుంటూ పాడుతూ ఆనందపడిపోతూ గడుపుతూ ఉంటారు. అప్పుడు అది ఒకరు చేస్తున్న సాధన, దానికి ఏం ఫలితం లేదు. ఇది నా కొరకు అని చేయట్లేదు. భగవంతుడితో నా అనుబంధం ఈ ఒక్క జన్మది కాదు, ఎన్ని జన్మలదో. చిట్ట చివరికి నేను చేరిపోవలసింది కూడా ఆయనలోకి. ఆయన కన్నా నాకెవరు? ఆయనే నా గమ్యస్థానం. అందుకే దేవాలయంలో దర్శనానికి వెళ్ళినప్పుడు సభామంటపము, ముఖమంటపము, అర్ధమంటపము దాటిన తర్వాత గర్భాలయం ఉంటుంది. గర్భాలయంలో పరమాత్మ విరాజమానుడై ఉంటాడు. ముందుకి రావడానికి ద్వారం ఉంటుంది, కానీ వెనక్కి వెళ్ళడానికి ద్వారం ఉండదు. ఎందుకు ఉండదు అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దాటి వెళ్ళిపోవడానికి ఇంకేం లేదు, అదే గమ్యం, అంతే, అక్కడతో అయిపోయింది. అక్కడి నుంచి వెనక్కి వస్తే మళ్ళీ పునర్జన్మ తప్ప, అక్కడ వరకు వెళ్ళి చెయ్యాలే తప్ప అది దాటి వెళ్ళిపోవడానికి ఇంకేం లేవని చెప్పడానికే అంతరాయాలయం వెనకాతల గోడకి ద్వారం ఉంచరు ఆగమంలో. అంటే చిట్ట చివరి గమ్యస్థానం ఎవరు అంటే భగవంతుడు. అటువంటి భగవంతుడి గురించి నేను చదువుకోవడం, ఆయన గురించి పద్యాలు పాడుకోవడం, శ్లోకాలు పాడుకోవడం, ఆయన గురించి చెప్పుకోవడం, అంతకన్నా నాకు ఆనందం ఏముంటుంది అని మీరు వింటూ మీరు చదువుకుంటున్నారనుకోండి, అది మీరు వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి భగవత్ సంబంధమైన కర్మ. దానికి మీరు ఏ ఫలితాన్ని కోరట్లేదు, కేవలము ప్రేమ చేత మీరు స్మరిస్తున్నారు. నేను నా కొడుకుని పదే పదే స్మరించాను అనుకోండి, అది కేవలము ప్రేమ చేత. ఏదో కాకినాడలో కొత్తపల్లి కొబ్బరిని మామిడి పళ్ళు వస్తాయి, చాలా రుచిగా ఉంటాయి. అవి వచ్చినప్పుడు
రాగానే ముందు నేను తినకుండా బుట్ట కట్టించి ఒక వాహనంలో వేసి మా అబ్బాయిని తీసుకోమని తినరా అని చెప్పి పంపించాను అనుకోండి. ఆ పంపించడంలో ఇలా పంపిస్తే మా అబ్బాయి జీతం వచ్చినప్పుడు నాకు 10,000 ఇస్తారన్న కోరికతో కాదు పంపించింది. నా కొడుకు కాబట్టి వాడు తింటే నాకు సంతోషం తప్ప నాకు అంతకన్నా ప్రతిఫలాపేక్ష లేదు. ఈశ్వరుని యందు చేసే కర్మ కూడా ప్రతిఫలాన్ని ఆశించకుండా అంత ప్రేమతో చెయ్యడం అలవాటు చేసుకో. మొదలుపెట్టు. 10 మందితో కలిసి చెయ్యి, బృందావనం వేసినట్టు. ఒక్కడివి చెయ్యి. ఒక్కడివి చేస్తూ ఇంకొంచెం పైకి ఎదిగినప్పుడు నీ భార్యతో కలిసి చేసినది ఇద్దరు చేసినది కాదు, ఒక్కరు చేసినది. ఎందుకనంటే ధర్మశాస్త్రంలో భార్యాభర్తలు 2 శరీరములుగా కనపడతారు, కానీ తత్వతః వాళ్ళిద్దరూ ఒక్కటే. అందుకే పెళ్లిపీట అని ఒకటి ఉంటుంది. ఆ పెళ్లిపీటలు 2 వెయ్యరు. పెళ్లిపీట అని పెద్ద పీట ఒక పీటే వేసి దాని మీదే కూర్చోబెడతారు దంపతుల్ని. పెళ్లి చేసి జీలకర్ర బెల్లం పెట్టడం అయిపోయిన తర్వాత ఇక ఇద్దరిని 2 పీటల మీద కూర్చోబెట్టకూడదు, ఒక పీట మీదే కూర్చోబెడతారు. ఆ దంపతులు అలా నించున్నారు అనుకోండి, ఒకవేళ నేను వెళ్ళవలసి వచ్చిందనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలోంచి తప్ప వెళ్ళడానికి చోటు లేకపోతే, అమ్మ మీరు కొంచెం ఇటురండి, మీ ఇద్దరి మధ్యలోంచి వెళ్ళకూడదు కదా అని నేను వాళ్ళకి చుట్టూ తిరిగి వస్తాను తప్ప వాళ్ళిద్దరి మధ్యలోంచి వెళ్ళను. అంటే దంపతులు ఇద్దరుగా కనపడుతున్నా తత్వతః వాళ్ళిద్దరూ కలిపి ఒక్కటే. ఒక నాణానికి బొమ్మ బొరుసు ఎలా ఉంటాయో అటువంటి వారిద్దరూ కూడా. పాలు కమ్మతనం, చంద్రుడు కాంతి, సూర్యుడు వెలుగు, పువ్వు సౌరభం, వజ్రం కాఠిన్యం, ఇవన్నీ ఒకదానిని ఒకటి ఎలా ఆశ్రయించి ఉంటాయో దంపతులు కూడా అంతే, ఇద్దరుగా కనపడే ఒక్కరు. అట్లా మనసులు మమేకమవ్వాలని. అప్పుడు దంపతులుగా కలిసి చెయ్యడం ప్రారంభం చెయ్యమని నిజానికి గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమం ఎందుకు అంటే ఒకరిని ఒకరు ఉద్ధరించుకుంటారు. నేనే ఆచమనం చేశాను బ్రహ్మచారిగా ఉండగా. మా పెనతండ్రి గారు నాకు ఉపనయనం చేసినప్పుడు మొట్టమొదటి సంధ్యావందనం ప్రారంభం చేసినప్పుడు ఓం కేశవాయ స్వాహ అనవలసి వస్తే ఎడంచేత్తో నీళ్లు తీసి కుడి చేతిలో పోసుకున్నాను. జీవితాంతం ఎడంచేత్తోనే, అక్కర్లేదు. నేను గృహస్థాశ్రమ ప్రవేశం చేసిన తర్వాత నేను ఎడంచేత్తో ఉద్ధరిని ముట్టుకోవలసిన అవసరం నాకు లేదు. ఎందుకనంటే పూజ ప్రారంభంలో నా భార్య వచ్చి అందుకని ధర్మపత్ని, ధర్మమునందు ఆమె ఉపకరణం నాకు. ఆమె తన కుడి చేత్తో నా కుడి చేతిలో నీళ్లు పోస్తుంది. అప్పుడు ఆచమనం తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అంతటి మహానుభావుడు చెప్పిన విషయం నేను ఉటంకిస్తున్నది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి పెళ్ళవుతుంటే వాళ్ళ మామగారు వచ్చి ముందు రోజు రాత్రి అడిగారు, దేనికో శాస్త్రి పెళ్లి చేసుకుంటున్నావు అని అడిగారు. అడిగితే ఎన్నాళ్ళు ఎడం చేత్తో నీళ్లు పోసుకుని ఆచమనం చేయను అన్నారు. ఆయన కౌగిలించుకున్నాడు మామగారు. ఏవి ధర్మశాస్త్రం రా నాయన, నీకు గృహస్థాశ్రమం గురించి తెలుసు అన్నాడు. సంతోషంగా పిల్లనిస్తున్నానన్నాడు. కాబట్టి ఒకరికొకరు ఉపకరణం అవుతారు. భార్యాభర్తలిద్దరూ కూర్చుని మాట్లాడుకున్నది నిజానికి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకున్నట్టు. నేను నాతో మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో నా భార్యతో నేను మాట్లాడడం అంతే. పూజ బల్ల మీద ఇద్దరూ కలిసి కూర్చుని, ఒక పీట అయ్యి ఉండక్కల్లా పెళ్లిపీటలా, ఇద్దరూ చెరో బల్ల మీద కూర్చోవడమో చెరో పీట మీద కూర్చోవడమో చేసి పూజ ప్రారంభం చేసే ముందు భర్త భార్యని నడిపిస్తాడు కనుక యోమే భర్త సమీ గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ సుందరకాండలో. ఎన్ని జన్మల నుంచి మనకి భగవంతుడితో అనుబంధం. ఆయన కదా మన ఇద్దరిని ఒకటి చేశాడు. ఆయన అనుగ్రహం వల్ల కదా ఓ కొడుకు పుట్టాడు, ఓ కూతురు పుట్టింది, మనవలు పుట్టారు. ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నాం. ఆయన మనకి ఏమి ఇవ్వలేదు. మనకి కళ్ళిచ్చాడు, ముక్కిచ్చాడు, నోరిచ్చాడు, తిన్నది జీర్ణం అవుతోంది, రాత్రి పడుకుంటే నిద్ర పడుతోంది. మన ఇద్దరం కలసి పూజ చేద్దాం, సర్వేశ్వరుడికి కృతజ్ఞత ఆవిష్కరిద్దాం. ఇవాళ ఒకరోజా నిన్న ఒక్కరోజా ఎంతమంది సేవకుల్ని పెట్టుకున్నా ఎప్పుడో ఇప్పుడు ఏదో పనుందని సెలవు పెడతారు. ఈశ్వరుడు ఇవాళ నాకు 1 గంట పనుంది, నీ గుండె కొట్టించడం నాకు సాధ్యం కాదంటే ఏమైపోదాం? ఎప్పుడైనా నీ గుండె కొట్టించడం నాకు ఇవాళ సాధ్యం కాదు, నువ్వు పడుకున్నప్పుడు నీ సంగతి నువ్వు చూసుకో అంటే నా గుండె నేను కొట్టుకుంటూ కూర్చున్నానా? నా మూత్రపిండాలు నేను పనిచేయించానా? నేను తిన్నది నేను జీర్ణం చేసుకున్నానా?
అంత కల్మషభూయిష్టమై దుర్వాసనతో కూడుకున్నటువంటి మలినమైనటువంటి మలం లోపల ఉండగా ఇన్ని లక్షల స్వేదరంధ్రములున్న దుర్వాసన పైకి రాకుండా నిగ్రహించి తెల్లవారేటప్పటికీ సంవరణీకండరములు సడలిపోయి మలము బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేస్తున్నవాడెవరు? ఎవరు? ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనబడేటటువంటి 10 వాయువుల రూపంలో శరీరంలో ఉండి ఈ తోలు తిత్తి ఎందు కుంభింపబడి ఒక బుడగకి చిన్న కన్నం పెడితే పేలిపోతుంది గాలి బయటికి వెళ్ళి. ఇంత తిత్తిలో 10 వాయువులున్న ఆ వాయువులు బయటికి వెళ్లకుండా ఆపి నిర్వహిస్తున్నవాడెవరు? ఎవరు రక్తం ఒకే వేగంతో తల దగ్గర నుంచి పాదముల వరకు వెళ్ళేటట్టు చేస్తున్నాడు? ఎవరు ఎగవూపిరి రాకుండా దిగవూపిరి రాకుండా ఒకే వేగంతో ఊపిరి తీయించేటట్టు చేస్తున్నాడు? వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు కదా అన్నమాచార్యులు వారు. ఇన్ని ఉపకారాలు చేస్తున్నాడే. మనం ఒక్క పని చేద్దాం, వారంలో ఏదైనా ఒక్కరోజు పెట్టుకుందాం. ఆ ఒక్కరోజే పూజ అంతా కలిసి ఇద్దరం 3 గంటలు చెయ్యొద్దు. వారంలో మనసారా ఇద్దరం కలిసి, దంపతులం కాబట్టి, గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి, ఒకరినొకరు తరింప చేసుకోవాలి కాబట్టి కలిసి చేద్దాం పూజ. నువ్వు కూర్చో పక్కన. నువ్వు చేయవలసింది ఒక్కటే, నువ్వు నా చేతిలో తులసి దళం పెట్టు. 108 తులసి దళాలు తెచ్చుకుందాం. నువ్వు నా కుడి చేతిలో తులసి దళం పెట్టు. ఇద్దరం కలిసి అందాం. వస్తే రాకపోతే నువ్వు పుస్తకం పట్టుకో, లేదా నేను అంటాను నువ్వు విను. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత కృద్భూత భృద్భావో భూతాత్మా భూతభావన అంటాను. నువ్వు గోవిందా అను. ప్రేమగా మనకి ఇంత ఊడిగం చేశాడే, ఇన్ని చేస్తున్నాడే, మనం తిన్న పప్పు కూర పచ్చడి పులుసు కలిసిపోయిందంతా లోపల జీర్ణం చేస్తున్నాడే, ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఇంత ఊడిగం చేసిన వాడికి అంత ప్రేమగా ఒక్క తులసి దళం మనం వేద్దాం. 108 సార్లు 108 శ్లోకాలు నేను చదువుతాను. శ్లోక రూపంలో నేను చదువుతుంటాను, నువ్వు చదువు. నువ్వు ఒక్క తులసి దళం నా చేతిలో పెట్టు. నేను ఆ తులసి దళం తీసి ఆయన పాదాల మీద వేస్తాను. ఎంతసేపు పడుతుంది? మహాపడితే 108 శ్లోకాలు చదవడానికి 20 నిమిషాలు 25 నిమిషాల్లో పడుతుంది. ప్రేమతో చేద్దాం. ఎన్ని మాటలో ఏడిచాం. చిన్న ఉపకారం చేసిన వాడు కనబడితే చేతులు పట్టుకుని కృతజ్ఞత చెప్పాం. ఆయన లోపల ఉన్నాడు కాబట్టి భవతి బాగున్నారా బాగున్నారా అని అడుగుతున్నారు. మనకి ఆయన ఇచ్చిన సంతోషాలతో పోలిస్తే మనం ఆయనకి చేసినది ఈ పాటి. అక్కర్లేని వాటికి ఎన్నింటికో కళ్ళంబట నీళ్లు కార్చాం. కృతకమైన కథలతో కూడుకున్న చలనచిత్రాదులకు వెళ్ళినప్పుడు కళ్ళంబట నీళ్లు కార్చాం. ఇన్ని ఉపకారాలు చేసిన భగవంతుడి యొక్క కృతజ్ఞతతో కన్నులు చెమ్మగిల్లకపోతే, ఎప్పుడైనా ఒక్కసారి ఆనంద భాష్పం పడకపోతే, ఆయన మీద ఒక శ్లోకం చెప్పేటప్పుడు ఆ పూజలో కంఠం రుద్ధమై మాట రాక, పక్కన ఉన్నది భార్యే కనుక కళ్ళు తుడుచుకుని లేచి వెళ్ళి ముక్కు చీది కడుక్కుని మళ్ళీ వచ్చి కూర్చుని 1 నిమిషం ఆగు, చదవలేని శ్లోకం. నాకు మనసంతా ప్రేమ భావన చేత కంఠం రుద్ధమైపోయింది. స్పష్టంగా పలకలేకపోతున్నాను. ఒక 5 నిమిషాలు ఉండు, నేను మళ్ళీ సంభాళించుకుని చదువుతాను. అది పూజ. అక్కడ తరించారు. ఆ ప్రేమ భావన ఉన్నదే అక్కడ ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చెయ్యమనిచ్చారు. అందుకని ఆర్షధర్మమునందు ఆమె కామపత్ని కాదు, ఆమె ధర్మపత్ని. ఆమె పక్కన ఉన్నది ఎందుకంటే కనీసం ఒక్కసారైనా అట్లా ఉపచారం చేసావా? నేను మిమ్మల్ని అడగట్లేదు, ఎందుకంటే మీరు రోజు చేస్తారు. నా బోటిగాడికి నేను వేసుకుంటున్న ప్రశ్న. అట్లా ఒక్కసారి ఎప్పుడైనా కూర్చుని విష్ణు సహస్రంతో పూజ చేసావా? ఒక్కసారి కూర్చుని 108 పోని వదిలి 108 నామాలు ఉంటే ఎన్ని తక్కువ శ్లోకాలు ఉంటాయి? మహా ఉంటే ఓ 25 శ్లోకాలు ఉంటాయి. 25 మారేడు దళాలు నువ్వు పట్టుకో. సాలి పురుగులు లేకుండా చక్క తడిగుడ్డతో తుడు నువ్వు పట్టుకో. నేను శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్షకపర్దీ నీలలోహిత అంటాను. నా చేతిలో మారేడు దళం పెట్టు.
మన ఇద్దరినీ ఒకటి చేసినందుకు, మనిద్దరం ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నందుకు, నీలాంటి భార్య దొరికినందుకు నేను అదృష్టవంతుడిని. బహుశः నేను నీకు భర్తనై నువ్వు సంతోషిస్తున్నావని నేను అనుకుంటున్నాను. కాబట్టి నువ్వు ఒక మారేడు దళం నా చేతిలో పెట్టు, ఇద్దరం కలిసి సర్వేశ్వరుడి పాదాల మీద సమర్పిద్దాం అని కలిసి చేశారు. ఇప్పుడు ఒకడిగా ప్రారంభమైన పూజ పరవశం, భగవత్కర్మ ఇద్దరుగా కనపడినా నిజానికి ఇద్దరు చేస్తున్నది కాదు, ఒక్కరు చేస్తున్నది. ఎందుకనంటే అది దంపతులు చేస్తున్నది. ఇద్దరూ కలిసి చేశారు. అప్పుడు మీరు అడగలేరు ఆయన్ని. ఎందుకు అడగలేరో తెలుసా? నేను ఏ ముఖం పెట్టుకుని నిన్ను అడగనాయా? నువ్వు చేసే మహోపకారాలు ఆలోచిస్తే అసలు నువ్వు నాకు ఉపకారం చెయ్యనిది ఎప్పుడు కనుక నేను ఏమని చెప్పను? నువ్వు చేసిన ఉపకారాలు ఒకటా రెండా? అసలు ఈ సప్తధాతువులతో ఈ శరీర నిర్మాణం, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, 7 ఈ శరీరాన్ని నిర్మాణం చేశావు. ఒక్క కన్ను, ఎంత కోమలమైనటువంటి కన్ను, దాని గుడ్డు, అసలు ఆ అమరిక, అది చూడడం, దాన్ని రక్షించడానికి రెప్పని పెట్టడం, మెత్తటి ముఖమల్గుడ్డతో చేసినట్టుగా మెత్తటి మాంసంతో ఆ కనురెప్ప మీద పడి కనుగుడ్డుని కాపాడుకుంటూ ఉండడం, పగటిపూట కంట్లో ఏదైనా పడితే రాత్రికి మెత్తపడి పుసికట్టి కొలుకులోకొచ్చి వేలుతో ఇలా తీసేసుకునేటట్టు వ్యవస్థ చేయడం. ఎన్ని ఉపకారాలయా నీకు, నేను ఏమని ప్రత్యుపకారం చెయ్యను అని పూజ చేశారనుకోండి. సంకల్పం వైదికంగా చెప్పాలి కాబట్టి ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అన్నప్పటికీ మీ మనసు యందు ప్రేమ భావన తప్ప మీరు అడిగేదేమీ ఉండదు. కేవలము ప్రేమతో చెయ్యకుండా ఉండలేక పూజ చేసిన రోజు నువ్వు ఉన్నదే, అప్పుడు నీ మనసు నా కొరకు తప్ప నీ కొరకని చేసినది కాదని నేను పొంగిపోతాను. ఆనాడు నీ మనసు పరిశుద్ధమైపోయింది. కాబట్టి మత్కర్మ పరమోభవ, నా గురించి చెయ్యి. నా గురించి అన్న మాటకు అర్థం ఏమిటంటే నీ గురించి కాకుండా ఉండడం. ఎక్కడున్నాడు ఈశ్వరుడంటే? లోకమునందే లోకేశ్వరుడున్నాడు, విశ్వమునందే విశ్వనాథుడున్నాడు. నువ్వు నీ కొరకు ఎన్నో యజ్ఞములు చేసుకున్నావు, యాగములు చేసుకున్నావు, హోమములు చేసుకున్నావు. శారదా నవరాత్రులు వస్తే చండీ హోమం ప్రతిరోజు చేసుకుంటారు. నీ కొరకు అని చెయ్యనిది లేదు. కానీ అది తప్పని నేను అనను. మీరు ఒక యజ్ఞం చేశారనుకోండి, 3 ప్రయోజనాల కొరకు చేస్తారు. ఒకటి తన కొరకు. రామాయణంలో దశరథ మహారాజు గారు సంతానం కలగలేదు కాబట్టి సంతానం కలగడానికి అడ్డొస్తున్న పాపాన్ని తొలగించుకోవడానికి మొట్టమొదట అశ్వమేధయాగం చేశాడు. ఇప్పుడు ఆ పాపం పోయింది. పోయిన తరువాత అప్పుడు ఋష్యశృంగుణ్ణి పిలిచి, నాకు ఇప్పుడు పాపం లేదు కాబట్టి కొడుకులు పుట్టడానికి నాకు పుత్రకామేష్టి చేయించు అన్నాడు. అథర్వశిరసి ప్రోక్తై, నేను ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అథర్వశిరసి ప్రోక్తై, నేను అథర్వశిరసి మంత్రములతోటి నీకు కొడుకులు కలగడానికి హోమం చేయిస్తానని పుత్రకామేష్టి చేయించాడు. ఒక కోరిక అవసరం తీరడానికి యజ్ఞం చేస్తారు. ఇక్కడ నాకు ఇంకే కోరికలు లేవు. పూర్వం ఒక స్థితిని పొందేవారు. కొడుకు కంఠం పురుషకంఠంగా వినపడిందనుకోండి, రాజు యవరాజ్య పట్టాభిషేకం చేసి వానప్రస్థానికి వెళ్ళిపోయేవాడు. మహాచక్రవర్తులు కూడా, భూమండలాలు నేరిన చక్రవర్తులు కూడా కొడుకు కంఠం మొదట్లో పసికంఠం, ఏదో స్త్రీ కంఠంలా కోమలంగా ఉంటుంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత పురుషకంఠంగా మారి గరుగ్గా వస్తుంది. అట్లా వినపడింది రాజుకి, రఘుమహారాజుకి. వాడి కంఠం పురుషకంఠమైందని యవరాజ్య పట్టాభిషేకం చేసి అరణ్యాలకు వెళ్ళిపోయాడు, వానప్రస్థం తీసుకొని తపస్సు చేసుకోవడానికి. ఎందుకని అంటే ఈ జీవుడు ఇక్కడ ఈ భోగాల్లో ఉండడమే కాదు, ఉత్తమగతులు పొందాలి. ఆ ఉత్తమగతులు పొందడానికి నన్ను నేను ఉద్ధరించడానికి వెళ్ళిపోతున్నానన్నాడు. యజ్ఞం ఇక్కడ ప్రయోజనం కోసమే కాదు, శరీరపతనానంతరం స్వర్గాది లోకములు పొందడానికి యజ్ఞం చేస్తారు. ఈ 2 దాటిపోయినటువంటిది ఇంకొక యజ్ఞం ఉంటుంది. అది విశాల హృదయం. అక్కడ తన పేరు మీద సంకల్పం ఉండదు, నా కొరకు అని ఉండదు. కర్త ఉంటాడు కాబట్టి గోత్రం నామని చెప్తారు. దేని కొరకు అంటే లోక సంరక్షణార్థం, లోకమంతా రక్షింపబడుట కొరకు, వేళపట్టున వానలు కురియుట కొరకు. భాగవతం 10వ స్కంధంలో అంటారు,
మఖము చేయ మది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసవు వసుమతిపై పెరగు గసవు మీసి ధేను గణము బ్రతుకు అంటారు. భగవద్గీతలో కూడా గీతాచార్యుడు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్నసంభవ యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయ అఘాయురిందియారామో మోహం పార్థ సజీవతి అంటాడు. అది ఒక ధర్మచక్రం. యజ్ఞం చేసి హవిస్సులు ఇస్తే దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు. లోకమంతా బాగుండాలి. శం ద్విపదే శం చతుష్పదే, 2 కాళ్ళున్న మనుష్యులు, 4 కాళ్ళున్నటువంటి జంతువులు అన్నీ బాగుండాలి. అందరూ సంతోషంగా ఉండాలి. ఆకలిస్తే అన్నం దొరకాలి, దాహం ఇస్తే నీళ్లు దొరకాలి, ధర్మం నిలబడాలి. అందుకొరకు నేను యజ్ఞం చేస్తున్నానని చేస్తాడు. అంటే ఇప్పుడు ఆయనకి లోకమునందు లోకేశ్వరుడు, విశ్వమునందు విశ్వనాథుడు కనబడ్డాడు. లోకమంతా సంతోషంగా ఉంటే లోకేశ్వరుడు సంతోషంగా ఉన్నట్టే. అందుకు చేశాడు. అప్పుడు తన కొరకు అన్న భావన ఏం లేదు. అట్లా చేసినప్పుడు యజ్ఞం చేసినది తానైన సాకారం మిగిలిన వాళ్ళది తీసుకున్న తన ద్రవ్యాన్ని వెచ్చించిన ఆయన చేస్తున్నది కించిత్ స్వార్థం లేకుండా అందరి కొరకు చేస్తున్నాడు. కాబట్టి మత్కర్మ పరమోభవ, భగవత్ సంబంధమైన కార్యమునందే ఆయన ఊంచుకుని ఉన్నాడు. అదే ఆయన చేస్తున్నాడు. కాబట్టి నువ్వు చేసేటప్పుడు ఇట్లా చేస్తున్నావా, అభ్యాసము చేయడం అనేటటువంటిది నీకు సాధ్యం కాకపోతే కర్మలు చేసేటప్పుడు మాత్రం నా కొరకు అని కొన్ని కర్మలు చేయకుండా ఉండవు. కర్మ, అకర్మ, వికర్మ అని 3 మాటలు ఉంటాయి. నియతంకురు కర్మత్వం కర్మజ్యాయో హకర్మణ. గీతాచార్యుడే కర్మ గురించి చెప్తూ, కర్మ అంటే ఏదో ఒకటి చేయడం. ఏదో ఒకటి చేస్తే ఏమవుతుంది? పుణ్యమో పాపమో అవుతుంది. పాపమైతే దుఃఖం అనుభవించాలి, పుణ్యం అయితే సుఖం అనుభవించాలి. రెండింటికి శరీరం కావాలి, మళ్ళీ పుట్టుకొస్తుంది. అందుకని నేను అసలు ఏమీ చేయను, గొడవ వదిలిపోయిందిగా, పుణ్యం లేదు పాపం లేదు, అనుభవించడానికి శరీరం ఎందుకు అని 2 చేయలేదనుకోండి, అదో పెద్ద పాపం. ఎందుకంటే అసలు అలా ఏ కర్మ చెయ్యను అన్నవాడు శరీరయాత్రాపిచతేన ప్రసిద్ధేన కర్మణ. ఏ కర్మ చెయ్యని వాడికి శరీరయాత్ర కూడా నడవదు. వాడు తినలేదు బతుకుతాడా? నీళ్లు తాగలేదు బతుకుతాడా? ఏ పని చెయ్యకుండా ఉంటే శరీరము కూడా నడవదు. కాబట్టి కర్మ చెయ్యడంతో మొదలుపెట్టాలి. మొదలుపెట్టి భగవద్భక్తితో శాస్త్రము చెప్పినట్టుగా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం. కృష్ణ భగవానుడే అంటాడు, శాస్త్రం ఎట్లా చెప్పిందో అట్లా చేయి. కర్మలు చేసి ఒక స్థితిలో నీ కొరకు కాదు, నా కొరకు, ఇన్ని నాకు చేసిన ఈశ్వరుడి సంతోషము కొరకు నేను కర్మ చేస్తున్నాను అని చెప్పి చెయ్యడం ప్రారంభం చెయ్యి. అట్లా చెయ్యడం ప్రారంభం చేస్తే నీ మనసు శుద్ధమవుతుంది. ఎందుకు శుద్ధమవుతుంది అంటే అందులో నీ కొరకన్న భావన లేదు. ఎప్పుడైతే ఆ భావన లేదో దానికి కరిగే లక్షణం వస్తుంది. ఆర్ద్రత అంటారు. ఆర్ద్రత అంటే తడిగా ఉండడం. మనస్సు కరుగుతుంది. మనస్సు కరిగితే ఏమవుతుంది అంటే దానికి చాలా మంచి గుణములు ఏర్పడతాయి. అలా గుణములు ఏర్పడగా క్రమక్రమంగా నువ్వేం చేస్తావంటే ధర్మం వైపుకి ఒరిగిపోతావు. నా కొరకే చెయ్యడం అని మొదలుపెట్టావు కదూ, మెల్లిగా ఏమవుతుందంటే ఏదైనా చేసేటప్పుడు నీ కొరకు చేసుకుంటున్నదైనా నీకు ఆలోచన వస్తుంది. ఇది నా కొరకు చేసుకుంటున్నాను, ఈశ్వరుడు కాదనడం. నేను చక్కెర పొంగలి తినాలని ఉంది నాకు, నేను తిన్నాను అనుకోండి, ఈశ్వరుడు నాకు కంఠం పట్టుకుని ఎందుకురా నీకు చక్కెర పొంగల్ అని ఏమి అండవు. నేను తినచ్చు, గృహస్థాశ్రమంలో ఉన్నాను, దోషమేం లేదు. కాకపోతే ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి ఇంటికి వచ్చిన వాళ్ళకి కాస్త మధుర పదార్థం పెట్టి నేను తింటే చాలు. కాబట్టి తిను, ఈశ్వరుడు వద్దనడం. కానీ ఏదైనా అనుభవించేటప్పుడు కొన్నాళ్ళు భగవంతుడి కొరకు కర్మలు చెయ్యడం అన్నది చెయ్యగా అలవాటు ఏమవుతుందంటే కర్మ చేసేటప్పుడు ఇది భగవంతుడు సంతోషిస్తాడా అన్న ఆలోచన వస్తుంది. భగవంతుడు ఎప్పుడు సంతోషిస్తాడు? అది ధర్మబద్ధమైతే. మీరు చేస్తున్నది ధర్మచట్రంలోకి ఇముడుతోందనుకోండి, ఈశ్వరుడు సంతోషిస్తాడు. మీకు తేలికగా అర్థమవ్వాలంటే నేను ఒక్కటే ఉదాహరణ చెప్తాను. నేను తాడు పట్టుకొచ్చి మిమ్మల్ని అక్కడ నించోపెట్టి ఇలా చుట్టాను అనుకోండి, నేను మిమ్మల్ని కట్టేశాను. నేను అదే తాడు మిమ్మల్ని నించోపెట్టి ఇలా తిప్పాను అనుకోండి, విప్పేశాను. కర్మ చేసేటప్పుడు
నాకు దీని వలన ఏ ప్రయోజనము కాదు, ఇది ఈశ్వర తృప్తి కొరకు, నేను ధర్మచట్రంలో ఇమిడి నేను ఇది చెయ్యవలసినదే, అప్పుడు అది కర్తవ్యం అవుతుంది. కర్తవ్యం ఒకరికి ఉన్నట్లు ఒకరికి ఉండదు. కర్తవ్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అక్కడ వచ్చింది అర్జున విషాద యోగం. అర్జునుడు ఏమన్నాడు, వీళ్ళందరూ తాతలు తండ్రులు బంధువులు, వీళ్ళని చంపేయడం ఏమిటి, నెత్తుటితో కూడిన రాజ్యం నాకెందుకు, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కింభోగైర్జీవితేన వా, నాకొద్దన్నాడు. పరమాత్మ అంతా చెప్పిన తర్వాత నాకు ఇప్పుడు అర్థమైంది, పద గాంధీవం పట్టుకుంటున్నాను అన్నాడు. అంటే ఆయన చంపించేశాడనే దాని అర్థం కాదు. దయ ఎవరి యందు ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి. ఒక న్యాయమూర్తి ఉన్నారు, ఆయన కరడు కట్టినటువంటి ఒక గొప్ప హంతకుణ్ణి, ఒక 1000 మందిని చంపేసిన వాడిని, దేశద్రోహం చేసిన వాడిని తీసుకొస్తే మనిషికి దయ ఉండాలి, కారుణ్యం ఉండాలి. మొన్ననే విన్నాను. కాబట్టి నేను ఉరిశిక్ష వేయలేను, ఆయన్ని విడిచిపెట్టేస్తున్నానని అనుకోండి, ఆయన్ని ఉద్యోగంలోంచి తీసేస్తారు. నీ దయ దేశానికి పనికిరాదు. నువ్వు ఆ పదవిలో కూర్చున్నది ఎందుకంటే అన్ని తప్పులు చేసిన వాడికి ఉరిశిక్ష వేయాలి. ఇప్పుడు న్యాయమూర్తి ఉరిశిక్ష వేశాడు. న్యాయమూర్తికి పాపం వస్తుందా? ఆయనకి పాపం రాదు. నాకు వ్రణం పుట్టింది, ఒక కురుపు పుట్టింది. వైద్యుడు నన్ను పడుకోబెట్టి కత్తితో జాగ్రత్తగా దాన్ని కోసేశాడు. వైద్యుడికి పాపం వస్తుందా? తర్వాత నాకు కొంతకాలం నొప్పి పెడుతుంది, అది తగ్గిపోయే వరకు. నాకు నొప్పి కలిగించాడు కాబట్టి వైద్యుడికి దోషం వచ్చిందా? రాదు. కొన్నాళ్ళు పోయిన తర్వాత అది మాను పట్టేసి నేను హాయిగా ఉంటాను. వైద్యుడికి వృత్తిరీత్యా అది కర్తవ్యం, ఆయనకి దోషం రాలేదు. ఒక న్యాయాధికారి ఉరిశిక్ష విధించాడు, దోషం రాలేదు. దేశ సరిహద్దుల్లో సైనికులు ఉంటారు, వాళ్ళు విదేశీ సైనికులు చొచ్చుకుని లోపలికి వచ్చేస్తుంటే శత్రు సైనికులు తుపాకులతో కాల్చి చంపేస్తారు. వాళ్ళు దయలేని వారనడానికి వీల్లేదు, అది వాళ్ళ కర్తవ్యం. వాళ్ళది చేయకపోతే మనం దేశంలో బ్రతకం. అర్జునుడికి అక్కడ మోహం కలిగింది. నువ్వేది చెయ్యాలో అది చెయ్యడంలో పొరపాటు పడుతున్నావు. దయా అన్న వ్యక్తిగత విషయాన్ని నువ్వు చేయవలసిన కర్తవ్యానికి జోడించావు. నువ్వు ఇలాగే ఊరుకుంటే ధర్మం ఎలా నిలబడుతుంది? వాళ్ళందరూ ఏం చేస్తారు? రేపు పొద్దున్న ధర్మాన్ని నిలబెడతారా? కాబట్టి నువ్వు చెయ్యవలసింది నువ్వు చెయ్యి అన్నాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నాకు మోహం పోయింది, అజ్ఞానం. నేనేం చెయ్యాలో నాకు తెలిసి ఉండడం కర్తవ్యం. కర్తవ్యం ధర్మం. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. భీష్మాచార్యుల వారు అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్తూ ఆచార ప్రభవో ధర్మ అన్నాడు. ధర్మము అంటే తెలిసి ఉండుట కాదు, ధర్మము అంటే నువ్వు చేయుట, చేస్తేనే ధర్మం. చెయ్యకుండా నాకు తెలుసండి కుదరదు. అట్లా అయితే రావణాసురుడు ధర్మాత్ముడే, వేదాలన్నీ చదువుకున్నాడు, ఏం పాటించాడు? అదే అడిగింది సీతమ్మ. ఇహ సంతో నవాసంతి తతో వా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. నీకన్నీ తెలుసు కానీ ఏమీ ఆచరించవు, దేనికి ఫలితం ఏమిటి? నువ్వు ఆచరించాలి. ఒకవేళ నువ్వు పొరపాటు చేస్తే ఈశ్వరుడికి క్షమాపణ చెప్పి ఇక చేయకటువంటి తప్పు అక్కడతో పోయిందంతే. తప్ప అసలు నువ్వు ఏది ఆచరించనంటే, నువ్వు ఏ కర్తవ్యం చెయ్యాలో ఆ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడానికి నువ్వు ఏ కితాబు నీ కోరనంత కాలం నువ్వు ధర్మమునందు నిలబడ్డావు. ఒక తండ్రిగా నా కొడుకు ఉత్తమ పౌరుడిగా తయారు కావడానికి కావలసినవన్నీ నేను ఇచ్చాను, నా కర్తవ్యం అయిపోయింది. కర్తవ్యం శాంతి, బాధ్యత అశాంతి. బాధ్యత అంటే నెత్తికి ఎత్తుకుంటున్నారు. వాడు బాగుపడితే తప్ప నా చేతిలో ఉందా? నేను వాడు బాగుండి చక్కగా ఉండడానికి కావలసినవన్నీ నేను ఇచ్చాను, అక్కడతో నా కర్తవ్యం అయిపోయింది. నేను మీకు భగవద్గీత మీద ప్రసంగం నా శక్తి వంచన లేకుండా చెప్పగలిగినంత చెప్తాను, చెప్పి నేను వెళ్ళిపోతాను. తప్ప మీ అందరిళ్ళకి వచ్చి ఏమంటే మీకు అర్థమైందా, బాగా చెప్పానండి అని అడగకూడదు. ఎందుకనంటే ఇక్కడ కూర్చున్నప్పుడు నా కర్తవ్యం శక్తి వంచన చేసుకోకుండా మీకు బాగా అర్థమైందా లేదా. ప్రకృష్టవచనం ప్రవచనం. ఎవరో ఒకరినో ఇద్దరినో అడిగితే పర్వాలేదు. సభ అయిపోయిన తర్వాత మా చెల్లిని అడిగాను అనుకోండి, పిలిచింది నిర్వాహకురాలు ఆవిడ కాబట్టి, అమ్మ మీకు ఏమైనా అర్థమైందా అని చెప్పిందని అడిగితే తప్పు లేదు. మిమ్మల్ని అందరినీ అదే పనిగా నేను మీ నెంబర్లు తీసుకుని ఫోన్లు చేసి అడగకూడదు. కర్తవ్యం అంటే చెయ్యవలసినది చేయుట. ఒక మాట చెప్తాడు,
వినలేదనుకోండి తనేం బాధపడ్డం. అందుకే మీరు చూడండి, రాముడు నిద్రపోతున్నాడు, సూర్యోదయం అయిపోతుంది, విశ్వామిత్రుడు వచ్చాడు. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. అప్పటికి విశ్వామిత్రుడు చేసేశాడు సంధ్యావందనం. ఓ రాజకుమార, కౌసల్యాపుత్రుడా రామ, లే, సూర్యోదయం అవుతోంది, సంధ్యావందనం చేయాలి, ఇప్పుడు ఇది నీ కర్తవ్యం అన్నాడు. రాముడు లేచి సంధ్యావందనం చేశాడు అనుకోండి, నేనే చెప్పానండి అనడం విశ్వామిత్రుడు. చేయలేదనుకోండి, నీ చెప్పినా చేయలేదండి అని జుత్తు పీక్కోడు. నీ చెప్పడం నా కర్తవ్యం, గురువుగా చెప్పానా లేదా, అయిపోయిందంతే. ఆయన మాత్రం మనశ్శాంతిగా ఉంటాడు. కర్తవ్యం ధర్మం, ఆచార ప్రభవో ధర్మ. నువ్వు ఏది ఆచరించాలో అది ఆచరించినప్పుడు అది ధర్మం అవుతుంది. నాకు తెలుసు కానండి నేను ఆచరించలేదన్నది ధర్మము కాదు, నువ్వు ఆచరించినదే ధర్మము. కాబట్టి ఎప్పుడూ మత్కర్మ పరమోభవ, ఈశ్వర ప్రీతి కొరకు కర్మలు చేయడం అలవాటు పడిపోయిన వాడు కొంతకాలం అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు అంటే, నిత్య జీవితంలో కూడా మెల్లమెల్లగా ఏం చేస్తాడంటే, మనం ఆయన గురించి విన్నాం, ఆయనే స్మరణకు వస్తున్నాడు, ఎన్ని ఉపకారాలు చేశాడు, అటువంటి భగవంతుడు సంతోషించే పని మాత్రమే నేను చేస్తాను. అదే ధర్మచక్రం అంటారు. ఆయన ప్రీతి కొరకే కర్మలు చేస్తాడు. ఆయన ప్రీతి కానిది తనకి కలిసి వచ్చినట్టు కనపడింది అనుకోండి, తనకి పాదాల దగ్గరికి వచ్చింది ఒక భోగం, తాను అనుభవించవచ్చు. ఆయన ఎందుకు అనుభవించలేదంటే, భార్యకి భయపడి, పిల్లలకి భయపడి కాదు, భగవంతుడికి భయపడి, గురువుకి భయపడి. నేను అలా అనుభవించకూడదు, అది ధర్మచట్రంలో ఇమడదు, నేను అటువంటి తప్పు పని చేయకూడదు. అందుకని ఆయన చెయ్యడు. ఆయన ఎందుకు చెయ్యడు అంటే, సర్వకాలముల యందు చూస్తున్నవాడు భగవంతుడు, ఆయన దృష్టిలో నేను నేరస్తుణ్ణి కాను, నాకొద్దీ భోగం అంటాడు, వదిలేస్తాడు. అక్కడ బంగారం గొలుసు దొరికిందనుకోండి, వద్దు, ఇంత భగవద్గీత చెప్పి నాకెందుకు అని తీసి ఎవరిదండి అని అడుగుతాడు. అంటే ధర్మచట్రంలో ఇమడకపోతే తాను దానిని అనుభవించడు. కొంతకాలం పోయిన తర్వాత ఈశ్వరుడు అంటాడు, ఏరా నీకు నీ కొరకు అన్నది ఏమైనా ఉందా? నువ్వు ఏది చేసినా ఏం ప్రశ్న వేసుకుంటావు, ఇది ధర్మమేనా? ఇది నేను చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడా? తండ్రిగా నేను ఇది చేస్తే ఆయన సంతోషిస్తాడా? కొడుకుగా నేను ఇది చేస్తే ఆయన సంతోషిస్తాడా? గురువుగా నేను ఇది చేస్తే ఆయన సంతోషిస్తాడా? శిష్యుడిగా నేను ఇది చేస్తే సంతోషిస్తాడా? ధర్మం మారిపోతూ ఉంటుంది. ప్రాతకాలంలో నేను ఇది చేస్తే సంతోషిస్తాడా? మధ్యాహ్నం ఇది చేస్తే సంతోషిస్తాడా? సాయంత్రం ఇది చేస్తే సంతోషిస్తాడా? ఆయన సంతోషిస్తాడు, చేస్తాడు. ఆయన సంతోషించాడు, అది ఎంత పెద్ద భోగమైనా నాకు వద్దంటాడు. అప్పుడు ఈశ్వరుడు అంటాడు, ఒరే నీకు ఏం కావాలి? ఏమీ అక్కర్లేదు. ఏం కావాలంటే నా ప్రీతి కావాలి, నా సంతోషం కావాలి, నేను సంతోషించేవి చేస్తావు తప్ప నీ కొరకొని నువ్వేం చెయ్యవు. అప్పుడు తాడు ఇలా తిప్పేసినట్టు నిప్పేసుకుంటున్నావు, నీకు కర్మపాశములు లేవు, నా కొరకు చేస్తున్నావన్నీ. అప్పుడు ఇక నువ్వు నేను అని రెండెందుకు? కాబట్టి నువ్వు నేను అని రెండు లేకుండా రెండు ఒక్కటైపోయేటట్టుగా మోక్షం ఇస్తాను, నా ఎందుకు కలిసిపోతావు, పునర్జన్మ ఉండదు. అయితే మీరు ఇక్కడ ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి, మోక్షం ఇవ్వడం, జ్ఞానం ఇవ్వడం, జ్ఞానము వలన మోక్షం కలిగింది అని మీరు అన్నారనుకోండి, ఒక తేడా వస్తుంది. జ్ఞానము మోక్షమునకు ఒక కారణమవుతుంది కాదు. ఎందుకనంటే ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, మబ్బొడ్డొచ్చింది, సూర్యుడు కనపడలేదు, మబ్బు తొలగిపోయింది, సూర్యుడు కనపడ్డాడు. సూర్యుడు కొత్తగా వచ్చాడా? ఉన్న సూర్యుడు మబ్బు తొలగపోతే కనపడ్డాడా? ఉన్న సూర్యుడే కనపడ్డాడు. ఇప్పటి వరకు ఎప్పుడూ ఉన్న ఆత్మ ఉన్నదన్న అనుభవంలోకి రాలేదు, జ్ఞానము కలిగిన తర్వాత అనుభవంలోకి వచ్చింది. ఆ జ్ఞానము ఈశ్వరుడు ఇస్తాడు. భక్తితో ధర్మంతో ప్రవర్తించగా జ్ఞానం ఇస్తే దాని వలన ఆత్మ అనుభవంలోకి వస్తుంది. వస్తే నేను ఆత్మ శరీరం కాదని తెలుసుకుంటాడు, అనుభవాన్ని పొందుతాడు. దానితో అదే చిట్ట చివరి జన్మ, ఆఖరిసారి శరీరం పడిపోతుంది, అంతే, ఇక రాడు. కాబట్టి ఇది చిట్ట చివరి ఫలితం వరకు పెడుతుంది. దానికి అడ్డొచ్చేది కానీ ఆటాడించగలిగినది కానీ అర్జున మనస్సే. ఈ మనస్సుని వశం చేసుకోవాలి అంటే
అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమోభవ. నీకు అభ్యాసం చేసి మనసుని వశం చేసుకోలేవా? సాధ్యం కాదా? అప్పుడు ఇలా మొదలుపెట్టు. చక్కగా రోజు ప్రదక్షిణం చేయడానికి వెళ్ళు. నాకేం కోరిక లేదు ఈశ్వర, ఇది మీ కొరకు చేస్తున్నాను. నిన్న రాత్రి మీరు ఊపిరి తీయించకపోతే ఏమై ఉండేవాడిని? మీరు 2 నిమిషాలు గుండె కొట్టుకోవడం ఆపేసి ఉండుంటే నేనేమై ఉండేవాడిని? నేను కృతజ్ఞత చెప్పాలి కదా మీకు. అందుకని నేనేం కోరి రావట్లేదు. మీరు చేసిన మహోపకారానికి ప్రేమతో మీ చుట్టూ తిరుగుతున్నానని ప్రదక్షిణం చేస్తున్నారు. అలా అలవాటు చేసుకుని ఒకరుగా నలుగురుగా సేవతో ఒకరికి ఉపకారం చేస్తారు. ఒకరికి ఉపకారం చేసేటప్పుడు సనాతన ధర్మంలో అందుకే చాలా జాగ్రత్త ఉంటుంది. ఎవరికైనా మీరు ఏదైనా ఇస్తున్నారనుకోండి, నేను వీరికి ఇస్తున్నానని ఇవ్వరు. అలా ఇచ్చేది ఒక్క గురువు ఇస్తాడు, దైవం ఇస్తాడు. ఇప్పుడు నేను కట్టుకున్న పంచె నా శిష్యుడికి ఎవరికో ఇచ్చాననుకోండి, ఆయనకి నా ఎందు గురుభావం ఉన్నప్పుడు నేను కట్టుకున్న బట్ట ఆయనకి ఇస్తే దోషమేం రాదు. ఇతరులకు ఇస్తున్నాను అనుకోండి, కొత్త బట్ట ఇస్తాం. ఇచ్చేటప్పుడు ఆయనకు ఆ పంచె లేదు కాబట్టి నేను ఇస్తున్నాను అని ఇవ్వరు. ఇచ్చేటప్పుడు ఎట్లా ఇస్తారంటే విశ్వనాథ స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః. కొని అక్కడ బ్రాహ్మణాయ అనకపోతే అతిథి రూపాయ, ఎవరు అతిథిగా వచ్చాడో ఆయన తుభ్యం నమః. నిన్ను నేను నారాయణ స్వరూపంగా భావించి ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నాను అంటే నా దగ్గర ఉంది. ఇది ఎందుకు పనికి వస్తుంది? నా దగ్గర ఉన్నది నా ఒంట్లో బలం కావచ్చు, నా విద్య కావచ్చు, నాకున్న కళ కావచ్చు, నాకున్న సత్తా కావచ్చు, నాకున్న ధనం కావచ్చు. ఇవి ఇక్కడే ఇంకిపోతాయి. ఒక్కసారి ఊపిరి ఆగిపోయిన తర్వాత ఇవేవీ వెంట వచ్చే అవకాశం లేదు. ఒంటి మీద ఉన్న బట్టే రాదు, అది కూడా తీసవతల పారేస్తారు. తీసేసి అంత్యేష్టి సంస్కారం చేసేస్తారు. వచ్చేదేముంది? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో. తేనెజుంటీగలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. కాబట్టి ఇక్కడ ఉన్నది నన్ను ఉద్ధరించాలి అంటే నేను వేరొకరికి ఇస్తే పుణ్యం కింద మారుతుంది. ఇక్కడ నా దగ్గర డబ్బు ఉంది, నేనేదో అమెరికా వెడుతున్నాను. నేను వెళ్ళను అనుకోండి, అసలు ఉదాహరణకి చెప్తున్నాను, అమెరికా వెడుతున్నాను. ఇక్కడ డబ్బు పట్టుకుని అక్కడికి వెడితే ఈ ద్రవ్యం అక్కడ చలామణి కాదు. నేను బ్యాంకుకి వెళ్ళి దాన్ని డాలర్ల కింద మార్చుకుని పట్టుకుని వెళ్ళాలి. ఇక్కడ నీకేముందో అది నీతో రాదు, వచ్చి నిన్ను ఉద్ధరించదు. నీ దగ్గర ఉన్నది నిన్ను ఉద్ధరించాలి అంటే నువ్వు మార్చుకోవాలి, దాన్ని ఇక్కడే మార్చుకోవాలి. ఎట్లా? నీకు వాక్కు ఉంది, ఏమీ కోరకుండా ఈశ్వర ప్రీతి కొరకు 4 మంచి మాటలు చెప్పి వెళ్ళిపో. నాకేమి ఇచ్చారు ఇవన్నీ ఆలోచనలు వద్దు. దాని కొరకు నీకు ఖర్చు అయిందా? ఏమిటి బెంగ? ఏం బెంగలేదు. పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేయడం కోసం నేను నా ద్రవ్యాన్ని ఖర్చు పెట్టి వెళ్ళగలిగే అదృష్టాన్ని ఇచ్చాడని పొంగిపో, అంతే. దాని కొరకు ఎందుకు? దానికి వెంపర్లాట ఏమిటి? దానికి వెంపర్లాట అక్కర్లేదు. ఆయన నీకెన్ని ఇచ్చాడు? అలా అయితే నువ్వు ఆయన గురించి చెప్పడానికి వెళ్ళడానికి అన్న ఆలోచనలు ఎందుకు? అక్కర్లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నది ఏదో దాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు ఆయన ఉన్నారు, వైలిన్ వాయించారు. పురిటిగడ్డ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఒకప్పుడు ఇక్కడ వాయులీన విద్యలో ప్రఖ్యాతి వహించినటువంటి గొప్ప విద్వాంసుడు. వైలిన్ వాయించారు. ఇది రాజోపచారంగా ఆయన రేపు పొద్దున్న దేవాలయంలో వాయిస్తారు. వాయిస్తే ఈశ్వర ప్రీతి కొరకు. నేను 4 మాటలు చెప్తే ఈశ్వర ప్రీతి కొరకు. నా దగ్గర డబ్బు ఉంది, ఓ కళ్యాణ మంటపం కట్టించి ఓ మంచి పని చేయించాను. ఇప్పుడు ఆ దంపతులు ఈ కళ్యాణ మంటపం కట్టారు. ఇక్కడ భగవద్గీత మీద ప్రవచనాలు పెట్టారు. ఇది వేరు ప్రయోజనాన్ని ఆశించలేదు. వాళ్ళ సొంత ద్రవ్యాన్ని ఖర్చు పెట్టి మీ అందరూ మెత్తగా కూర్చోవడానికి వ్యవస్థ చేసి భగవద్గీత చెప్పించారు. మనకేదున్నదో అది సమాజపరం చేశారు. ధనాన్ని సమాజపరం చేయడం, అధికారాన్ని 10 మంది శ్రేయస్సు కొరకు వాడడం, ఇది ఏమవుతుంది అంటే పుణ్యం కింద మారుతుంది. ఈ మారినది ఏదుందో అది మన వెంట వస్తుంది. ఇక్కడ ఉన్నదేదో ఇక్కడ ఉండిపోతుంది, వారసులు పంచుకుంటారు. ఇక్కడది పుణ్యం కింద మారాలంటే పుచ్చుకునేవాడు రావాలి. నేను పంచి ఇద్దాం అనుకుని, ఇప్పుడు నేను పంచి ఇచ్చాను అనుకోండి, అదేం ఉత్తినే పోదు. అది అందులో అధికారం పొందినటువంటి వ్యక్తి, మహానుభావుడైనటువంటి వాడు ఎవరో పుచ్చుకున్నాడు అనుకోండి మీ దగ్గర,
పాత్రత నిరిగి దానం అంటారు. అందుకే అప్పుడు ఆయన పుచ్చుకున్న కారణం చేత అక్షయం అయిపోతుంది. శంకరాచార్యులు వారు ఎండిపోయిన ఉసిరికాయ పట్టుకుంటే ఏమైంది? కనకధార కురిసింది 1:45 నిమిషాలు. కాబట్టి మీరు ఏది ఇస్తున్నారో అది పుచ్చుకోవడానికి వ్యక్తి లేడనుకోండి, మీ దగ్గర ఉండి ప్రయోజనం ఏంటి? మీరు లేకపోతే నేను ఎవరికి చెప్తాను? ఆయన ఎవరి ముందు వాయిస్తారు? వాళ్ళు ఈ కళ్యాణ మండపం ఉన్న ఏ కార్యక్రమం ఇక్కడ పెడతారు? అది వినయం. అంటే నేను కాదు గొప్ప, నేను కాదు చెప్పేవాడిని, చెప్పానని గర్వం కాదు, వాళ్ళు లేకపోతే నేను ఎలా వింటాను? ఈ మిష పెట్టి, ఒరే పుష్యమాసం వచ్చిందిరా, ఇక ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది, భగవద్గీత గురించి 3 రోజుల పాటు మాట్లాడు అని, ఈ 3 రోజులు చెప్పాలంటే కనీసం నేను స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని కిందకి దిగే ముందైనా ఒక్కసారి వాళ్ళకి ఏం చెప్పాలి, నేను ఏ శ్లోకం గురించి చెప్పాలి అని ఒకసారి మననం చేసుకుని రావాలా కిందకి. మననం చేసుకుని నేను 1 గంటన్నర సేపో 2 గంటల సేపో నిరాఘాటంగా భగవద్గీత గురించి మాట్లాడి వెళ్ళిపోయాను అనుకోండి, అదొక పెద్ద తపస్సు. మీరు ఉన్నారు కాబట్టి మాట్లాడాను, లేకపోతే ఎలా మాట్లాడతాను? దానం ఇవ్వాలంటే పుచ్చుకునేవాడు లేకుండా దానం ఎలా ఇస్తారు? అప్పుడు మిమ్మల్ని ఉద్ధరించిన వాడు ఎవరు? పుచ్చుకుంటున్నవాడి రూపంలో నారాయణుడు రాకపోతే మీకు ఇక్కడ ఉన్నది ఇక్కడే ఉంటుంది, పుణ్యం కింద మారదు. కాబట్టి ఇచ్చినవాడు కాదు గొప్ప సనాతన ధర్మంలో, పుచ్చుకున్నవాడు గొప్ప. ఎందుకనంటే పుచ్చుకున్నవాడు లేకపోతే నీకు ఉంటే మాత్రం ఏం చేస్తావు? ఏం చేసుకుంటావు? అవన్నీ పట్టుకెడతావా? నువ్వు కొత్తగా సంపాదించుకున్న పుణ్యం లేదు, చేసిన పాపం ఏదైనా ఉంటే పట్టుకెళ్ళాలి. కాబట్టి నారాయణమూర్తి ఏం చేస్తున్నాడు? దరిద్ర నారాయణుడు అంటారు. అందుకే లేనివాడి రూపంలో మన దగ్గరికి వచ్చి పెద్ద మనం ఉన్నవాడి కింద మనని మార్చి మన దగ్గర పుచ్చుకుంటాడు. మన దగ్గర పుచ్చుకుని ఏం చేస్తాడంటే, ఒరే నాకు ఇది నువ్వు ఇచ్చావురా అని దాన్ని పుణ్యం కింద మారుస్తాడు. ఇది అక్కరకు వస్తుంది ఉత్తర జన్మల్లో. ఇక్కడ ఇచ్చినది ఏదో అది ఉత్తర జన్మల్లో అక్కరకు వస్తుంది పుణ్యంగా మారి. ఇక్కడ పెట్టినది లేదు, ఉత్తర జన్మలలో తను అనుభవించడానికి ఉండదు. కాబట్టి వచ్చినవాడు ఎవరు? నారాయణుడు వచ్చాడు. ఆయన తక్కువ ఏమిటి? ఆయనకి లేదని నువ్వు ఇవ్వడం ఏమిటి? కాదు, నీకు లేకుండా పోతుంది పుణ్యం అని ఆయన వచ్చాడు తీసుకోవడానికి. అందుకే మీరు భాగవతంలో వామనమూర్తి ఘట్టం చూస్తే 3 అడుగుల నేల వామనమూర్తి అడిగితే ఇచ్చేటప్పుడు యథాతథంగా వేదమంత్రాన్ని అందులోకి ఇమర్చారు తెలుగు పద్యంలో పోతన గారు. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారపోసే భువనం ఆశ్చర్యము పొందగా. దానం చేసేటప్పుడు మామూలుగా చేయరు. అవతల వారి చెయ్యి గ్రహించి, అయ్యా మీ చెయ్యి ఒక్కసారి ఇవ్వండి అని దాన్ని చందనంతో అలంకారం చేస్తారు. చందనం అలది, ఇది విష్ణువుల యొక్క చెయ్యి. విష్ణువు ఇవాళ నా దగ్గరికి వచ్చి మీకు ఇస్తున్నటువంటి 2 అరటిపళ్ళు మీకు ఇస్తున్నవి కావు, నారాయణమూర్తి వచ్చి స్వీకరిస్తున్నాడు. తత్కారణము చేత 2 అరటిపళ్ళు పెట్టిన పుణ్యం నాకు ఇచ్చి ఇది ఎక్కడో నన్ను ఆదుకోవడానికి వ్యవస్థ చేస్తున్నాడు జీవోద్ధరణకి. ప్రామాణ్య విధే, దీని చేత బ్రహ్మప్రీతంబు, దీని చేత బ్రహ్మము ప్రీతి పొందుగాక. భవతే విష్ణుస్వరూపాయతే, మీరు విష్ణువు, నారాయణుడు నా ఇంటి ముందుకి నడిచొచ్చాడు అన్న భావనతో ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది? అహంకారం ఉండదు. లేదనుకోండి ఎప్పుడూ అహంకారం ముందుంటుంది. శ్రీ సూక్తంలో మంత్రం ఉంటుంది, అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం అని. నిజానికి ఆ మంత్రం లక్ష్మీదేవి పరంగా రాజు యొక్క అభ్యున్నతి కొరకు చెప్తారు. అది మన పరంగా తాత్వికంగా అన్వయం చేసినప్పుడు అశ్వపూర్వాం, ముందు గుర్రాలు పరిగెడుతున్నాయి, ఇంద్రియాలు గుర్రాలు. రథమధ్యాం, మధ్యలో శరీరం, లోపల జీవుడు రథంలో. హస్తినాద ప్రబోధినీం, వెనక ఏనుగులు అరుస్తున్నాయి. అహంకారం, నా అంతవాణ్ణి నేను, అంత పెద్దది అహంకారం. అహంకారం ఏం చేస్తుంది? నేనే ఇచ్చినవాడ, పోయిందంతే. అందుకే శ్రియాదేయం, ప్రియాదేయం, సంవిధాదేయం. స్నాతకం చేస్తున్నప్పుడు మంత్రాలు చెప్తారు గురువుగారు వచ్చి, ఒరే నేను ఇస్తున్నానని అహంకారంతో ఇవ్వక. ఎప్పుడన్నా ఇచ్చినప్పుడు నువ్వు ఇవ్వగలిగిన అదృష్టం నీకు ఇచ్చి, ఇవ్వడానికి నీకు ఇచ్చి, పుచ్చుకునేవాడిని చూపించి తద్వారా నీకు ఇక్కడ ఉన్నది పుణ్యంగా మార్చడానికి భగవంతుడు వచ్చాడని గుర్తుపెట్టుకో. లేకపోతే ఉత్తర జన్మల్లో పాడైపోతావు.
అందుకని నిన్ను ఉద్ధరిస్తున్నాడు, దీనుడి రూపంలో వచ్చినవాడు నారాయణుడిని గుర్తుపెట్టుకో అని చెప్తాడు గురువుగారు వచ్చి. కాబట్టి మీరు ఏది చెయ్యండి, మత్కర్మ పరమో భవ, అలా ఈశ్వరుణ్ణి దృష్టిలో పెట్టుకుని మీరు మీ కొరకు అని కాకుండా కర్మ చేయడం అలవాటు చేస్తుంది. సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఎక్కడుంటుందంటే సమస్య చెప్పి ఊరుకోదు, పరిష్కారం చెప్తుంది. ఏమంటే నాకు ఇతరుల యొక్క ద్రవ్యం మీద మమకారం పోవట్లేదు, పరద్రవ్యాన్ని లోష్ఠవత్. నువ్వు అలా రహదారి మీద వెళ్ళిపోతుంది, బెడ్డ మొక్కలు కనపడతాయి, కనపడమన్నీ జేబులో వేసుకుంటావా? అది బెడ్డ మొక్క, నాది కాదు, నాకు అక్కర్లేదు. నాదైనది ఈశ్వరుడు నాకు స్వార్జితంగా ఇచ్చింది ఏదో, అది కోటాను కోట్లు నాకు చాలు, తప్ప నాకు అక్కర్లేదు. నాది కానిది నేను పుచ్చుకోను, నేను తీసుకోను. అదేదో నదరగా ఉంది కదా అని తీసి జేబులో వేసుకునే అలవాటు నాకు లేదు అని నిలబడగలగాలంటే దాన్ని బెడ్డ ముక్క కింద భావించు. మాతృవత్ సర్వదారేషు పరదారేషు. ఇతరుల యొక్క స్త్రీలను చూసినప్పుడు తల్లి కింద భావన చేయి. స్త్రీ అని చూస్తే పాలు పొంగుతాయి, అమ్మ అనగానే పాల మీద నీళ్లు పాలు కింద కడతాయి. పవిత్రమైన సభలో ఇంతకన్నా నేను మాట్లాడకూడదు. కాబట్టి మాతృవత్ పరదారీషు ఆత్మవత్ సర్వభూతేషు. నిన్ను ఇతర భూతముల యందు చూడు, తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున వరగువాడు అంటారు ప్రహ్లాదుడి గురించి పోతన గారు. తనకేది కష్టమో అది ఇతర ప్రాణులకు కూడా కష్టమే, తనకేది సంతోషమో అది ఇతర ప్రాణులకు సంతోషం అయి ఉంటుంది. భీష్ముడు ధర్మరాజు గారిని కూర్చోబెట్టి శాంతి పర్వం అనుశాసనిక పర్వం చెప్పాడు. అన్ని ధర్మాలు విన్న ధర్మరాజు గారు అన్నాడు, అయ్యి బాబోయ్ ఇన్ని ధర్మాలు చెప్పారు తాతగారు, మీరు చూస్తే శరీరం వదిలిపెట్టేస్తున్నారు, ఇన్ని జ్ఞాపకం ఉంటాయా? తేలికగా సమస్త ధర్మముల యొక్క సారము గుర్తుండిపోవడానికి నాకు చిన్న మాట చెప్పండి అన్నాడు. అయితే చెప్తాను వినరా అని ఈ సారమంతా పిండేశాడు భీష్ముడు, ఒక్క పద్యంలోకి పిండాడు. ఒరులేమేమి నర్చిన నరవరా అప్రియము నీ మనంబునకగు, తానురులకు నది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. నువ్వు ఎవరినైనా ఏమన్నా అనే ముందు వాళ్ళు నిన్ను అలా అంటే నీకు బాధ కలుగుతుందంటే నువ్వు వాళ్ళని అనకు. నువ్వు ఏదైనా నీకు ఎవరైనా ఏదైనా అట్లాంటి పని చేస్తే నేను చాలా బాధపడతాను అని నువ్వు అనుకుంటే అట్లాంటి పని ఇతరులకు చెయ్యకు, అంతే ధర్మం అన్నాడు. ఎంత తేలిగ్గా చెప్పాడు. ఒరులేమేమియొనర్చిన నరవరా అప్రియము నీ మనంబునకగు, తానొరులకు నది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. అంతే, ఇది గుర్తుపెట్టుకో చాలు, నీ జీవితం పండిపోతుంది అన్నాడు. ఇది నేర్పుతుంది సనాతన ధర్మం. ఎక్కడో అక్కడ నీ మనసు శుద్ధము కావాలంటే నువ్వు ప్రయత్నం చెయ్యనంత కాలం నేను నాది అక్కడే తిరుగుతుంది అంతే, అది దాటదు. నేను అది తేనె చుక్క, ఒక్క తేనె చుక్క తెచ్చి నేను ఇక్కడ వేశాను అనుకోండి, దాని చుట్టూ చీమలు చుట్టూ కూర్చుంటాయి. కూర్చుని అన్ని వైపుల నుంచి తేనె నాకుతూ ఉంటాయి. ఒక్క నేను ఇన్ని నాదులు, నా లాల్చి, నా రుద్రాక్షలు, నా పూలదండ, నా పంచ, నా ఉత్తరీయం, నా కొడుకు, నా కూతురు, నా కోడలు, నా అల్లుడు, నా మనవలు, నా వియ్యాలారు, నా భార్య, ఒక నేనుకి ఇన్ని నాదులు. ఆ నేనుకి నాదులకి మధ్య తిరుగుతుంది, దాటి వెళ్ళదు. వాడు వాడిది, వాడు ఏమైపోతే నాకేమిటి, వాడిది ఏమైపోతే నాకేమిటి అంటుంది. కాదు, అందులో ఉన్న నేను ఇందులో ఉన్న నేను ఒక్కటే. ఇక్కడ నేను అన్నప్పుడు ఇలా చూపిస్తాం, అది అజ్ఞానం. మిమ్మల్ని చూపించమంటే నేను ఇలా చూపిస్తాను, కానీ మీరు నేను అనవలసి వస్తే ఇలా అంటారు. అందులో ఉన్న నేను ఇందులో ఉన్న నేను నిజానికి ఒక్కటే అని మీరు అనగలిగితే మీకు నేను అపకారం చేయలేను. అలా ఎత్తుతుంది సనాతన ధర్మం. అది గీతాచార్యుడి యొక్క గొప్పతనం. ఉపనిషత్ సారాన్ని ఒక్క శ్లోకంలోకి పిండుతున్నాడు. నీ మనసుని సంస్కరించుకోవడం నీకు చేత కానప్పుడు నువ్వు చేసి చెయ్యని వాడివి. నేను నాది దగ్గర ఉండిపోయినప్పుడు ఆ మనుష్య జన్మకు అర్థమే లేదు. కాబట్టి ఇన్ని ఉపకారములు చేసిన నన్ను గుర్తుపెట్టుకుని మొదలుపెట్టు. అప్పుడు లోకానికి చేస్తున్నాను అనుకోకు, పోనీ నేను ఎందుకు చేయాలని అనుకోవచ్చు. లోకం రూపంలో ఉన్న ఈశ్వరుడికి చేస్తున్నాను.
విశ్వము రూపములో ఉన్న విశ్వనాథుడికి చేస్తున్నాను. ఏది చేసినా ఈశ్వరుడికి చేస్తున్నానన్న భావనతో చెయ్యి. చేసిన నాడు అహంకారము నీకు అడ్డురాదు, పవిత్రమైపోతావు. అది క్రమముగా ధర్మాచరణమునకు దారితీస్తుంది. నువ్వు చేసిన ధర్మాచరణమే నేను నీకు జ్ఞానమును కటాక్షించడానికి కారణమవుతుంది. జ్ఞానాద్దేవహి కైవల్యం. ఆ జ్ఞానము చేత నువ్వు మోక్షమును పొందుతావు. దీని కొరకు అభ్యాసేప్యసమర్థోసి. నువ్వు అభ్యాసం చేయడం నీకు కష్టమైపోతే మత్కర్మ పరమోభవ. నా పేరు మీద కర్మలు చేయి, నీ కొరకు కాదు, అన్నీ నా కొరకు అని మొదలుపెట్టు. శుద్ధమైపోతావు, పవిత్రమైపోతావు. పాము విషం చుక్కే వేసుకుంటాను నాలుగు మీదని వేసుకున్నా చచ్చిపోతాడు. వైద్యుడు శుద్ధి చేసి ఇచ్చాడు అనుకోండి ఔషధం. అదే మనసు ఈశ్వరుడి కొరకు అని చేసిందనుకోండి, వాడు వాడిది అని చేసిందనుకోండి, శుద్ధం. నేను నాది విషం, అంతే తేడా. అయితే చెప్పినంత తేలికగా ఉండదుగా. ఈ మార్పు రావడానికి సాధన ఎలా చేయాలో చెప్తున్నాడు. అందుకే భగవద్గీత చచ్చిపోయినప్పుడు వినేది కాదు. చచ్చిపోయినప్పుడు వినడానికి ఏముంది, చేయడానికి ఏముంది? ఇంకా బతికున్నప్పుడు విని ఆచరించడానికి, తరించడానికి, ఇక మళ్ళీ చావకుండా ఉండడానికి భగవద్గీత వింటారు. ఇది చివరిసారి చచ్చిపోవాలి శరీరం. అంతేకాని అంత గొప్ప భగవద్గీతని ఆ స్థాయికి తేకూడదు. అయితే ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విషయంలో ఒక విచిత్రం జరిగింది. కామకోటి పీఠాధిపతులు నడిచే దేవుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆశీర్వచనం తీసుకుని, ఆయనకి పరమనమ్మకమైనటువంటి సాయిబాబా గారి ఆశీర్వచనం తీసుకుని అనారోగ్యంతో ఉండి భగవద్గీత పాడాడు మహానుభావుడు. ఆయన దాన్ని విడుదల చేద్దాం అనుకున్న ముహూర్తానికి ఆయన శరీరం వదిలేశారు. అందుకని ఆయన భగవద్గీత పాడి ఆయన చూస్తుండగా అది విడుదల కాలేదు, ఆయన శరీరం వదిలిపెట్టారు. నేనైతే ఏమనుకుంటానంటే దానికి కారణం ఆయన పాడిన ఎన్నో పాటలు ఆయన మళ్ళీ విన్నారు. ఆయన చెప్పిన భగవద్గీత మాత్రం ఆయన మళ్ళీ వినలేకపోయారు విడుదలైన తర్వాత. ఎందుకని అంటే నాకు అనిపిస్తుంది, అది విడుదల చేసేటప్పటికీ శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సహితుడై ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి పక్కన ఆసనం వేసి కూర్చోబెట్టి, చూడు ఎంత బాగా పాడాడో భగవద్గీత, అసలు ఆ మాట అండం చూడు ఎంత బాగా ఎత్తుకున్నాడో. ఆ ప్రార్థన పార్థాయ ప్రతిబోధితాం, ఎంత గంభీరంగా పాడాడు. ఏ సందర్భానికి తగినట్టు శ్లోకం ఎంత బాగా చెప్పాడు. కురుక్షేత్రంలో నేను ఇంత బాగా చెప్పానంటావా లక్ష్మి అని తను ఎంత మురిసిపోతున్నాడో. తను చెప్పిన గీత ఘంటసాల గారు చెప్పిన దాన్ని చూసి విడుదల అయ్యేటప్పటికి తన దగ్గర కూర్చోబెట్టుకుని నారాయణమూర్తి ఘంటసాల గారు చెప్పిన దానికి ప్రతిస్పందించడానికి తీసుకెళ్ళాడేమో అని నేను అనుకుంటాను. తప్పించి చచ్చిపోయిన వాళ్ళు వినడానికి భగవద్గీత అని అనుకోకూడదు. అంతకన్నా గొప్ప శాస్త్రం ఇంకొకటి ఉండదు. అది ఆచరణాత్మకము. అది పట్టుకుని అలా బ్రతకడం అలవాటైందనుకోండి, గొప్ప శాంతి కలుగుతుంది. ధర్మము శాంతికారకము. మీ కర్తవ్యం మీరు చేసుకెళ్ళిపోవడం శాంతి. మీకు ఎంత శాంతిగా ఉంటుంది, నీ చెయ్యవలసింది చేసి వచ్చేసాను. అవతల వాళ్ళు నాకు కితాబులు ఇస్తే ఏమి, ఇవ్వకపోతే ఏమి, నే చెయ్యగలిగింది చేశానా లేదా, అంతే, అంతవరకే. నిన్ను సేవింపక నాపదల్బడమని నిత్యోత్సవం బంబని జనమాతృండనని సంసార మోహంబు పైగనని జ్ఞానము గల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. ఇందులో మీరు ప్రధానమైనటువంటి విషయంగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే, అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమోభవ. నువ్వు అభ్యాసం చేయలేకపోతే నాకు సంబంధించినటువంటి కర్మ చేయి. కొన్ని వేల ప్రసంగాలు చేసి 8 అయ్యేటప్పటికి లోపల 1 గంట వినపడుతుంది. 8 అయింది, 1 గంటన్నర చెప్పావు. అప్రయత్నంగా 8కి దగ్గరికి వస్తుండగా గడియారం చూడడం అలవాటు అయిపోయింది. అప్పటి వరకు ఎందుకో చూడబుద్ధి అయ్యదు. 8 అవుతుంటే మాత్రం 8 అవుతోంది గడియారం చూడు, వాళ్ళ సంగతి ఆలోచించద్దు నువ్వు అని అనిపిస్తుంది. కాబట్టి ఇందులో చాలా ప్రధానమైనది ఏది అంటే భగవత్ సంబంధంగా మనని మనం పవిత్రం చేసుకోవడం. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రమ్మంటే వచ్చేది కాదు మనుష్య జన్మ. అటువంటి మనుష్య జన్మని సార్థక్యం చేసుకోవాలి అంటే
అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమోభవ, నాకు సంబంధించినదిగా చెయ్యి అన్న దాంట్లో మీరందరూ బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన ప్రథమ సాధనం తపస్సు. నేను ఇందాకటి నుంచి మీకు చాలా చెప్పా. పూజ గురించి చెప్పాను, దానం గురించి చెప్పాను, యజ్ఞం గురించి చెప్పాను, శ్రవణం గురించి చెప్పాను, మరణం గురించి చెప్పాను, ఇవన్నీ చెప్పా. ఇవన్నీ ఒకెత్తు, తపస్సు ఒకెత్తు. అసలు సనాతన ధర్మంలో మొదటి మాట ఏమిటో తెలుసా? తప. బ్రహ్మగారు అయోమయావస్థ గురైతే మధుకైటభుల విషయంలో తప అన్న మాట వినపడింది. మొట్టమొదటి మాట తప. తపించు, తపస్సు చెయ్యండి అని నేను అన్నాను అనుకోండి, మీరు వెంటనే, అంటే మీరంటే మీరు కాదు, నాబోటిగాడు ఏమనుకుంటాడంటే, ఓహో ఈయన తపస్సు చేయమంటున్నాడంటే దగ్గర ఎక్కడో అరణ్యానికి పోవాలి, ఎక్కడో పెద్ద రావి చెట్టు ఒకటి చూసుకోవాలి, ఆ చెట్టు కింద కూర్చోవాలి, ఒక కమండలం ఉండాలి, తీరా కూర్చున్న తర్వాత ఏ కట్లపాము వస్తే అందుకని మళ్ళీ చూడ్డానికి ఊడు ఉండాలి, ఇవన్నీ నానా అల్లరి కదా, ఎక్కడ దొరుకుతుంది తపస్సు అనుకుంటారు. కానీ మీరు భగవద్గీతలో శ్రద్ధాత్రయ విభాగ యోగంలో తపస్సు అంటే ఏమిటో కృష్ణ పరమాత్మ చెప్తాడు. ఆయన తపస్సు అంటే అలా అరణ్యాలకు వెళ్ళమని చెప్పలేదు. తపస్సు విద్యార్థి దగ్గర నుంచి వృద్ధుడి వరకు ఎట్లా చెయ్యొచ్చో చెప్పాడు ఆయన. అది అందరూ చెయ్యాలని చెప్పాడు. తపస్సు వేటితో చెయ్యాలని చెప్పాడంటే, మొట్టమొదటిది శరీరం, రెండవది వాక్కు, మూడు మనస్సు. ఇవి మూడు పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప కానుకలు. మొదటిది శరీరం. అసలు ఇట్లా మనుష్య శరీరంతో ఉన్నాం కాబట్టి ఇవాళ ప్రవచనం చేయగలుగుతున్నాం. మీ అందరినీ లోపలికి ప్రవేశపెట్టారు. ఓ 10 కుక్కలు లోపలికి వచ్చే ప్రయత్నం చేశాయనుకోండి, గత జన్మ సంస్కారం చేత భగవద్గీత మీద అనురక్తితో రానివ్వం. ఉపాధి మనుష్య ఉపాధి కాదు, బయటికి తోలేస్తాం. మనుష్యులం కాబట్టి ఈ శరీరంతో ఉన్నాం కాబట్టి అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టాం. అసలు మొదటి పెట్టుబడి ఏది అంటే ఈశ్వరుడిచ్చిన శరీరం. ఒక వ్యాపారస్తుడు ఉన్నాడనుకోండి, ఆయన ఒక వ్యాపారం మొదలుపెట్టాడు. మొదలుపెట్టినప్పుడు మిగిలిన వాళ్ళు ఆయన్ని నమ్మి పెట్టుబడి పెట్టాలి అంటే ఏది చూస్తారు? అసలు ఆయన దగ్గర ఉన్నది తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాడా? ఆయన దగ్గర ఉన్నది ఆయన పెట్టుబడి పెట్టడానికి వెనకంజ వేశాడు అనుకోండి, ఆయన వ్యాపారం మీద ఆయనకే నమ్మకం లేదు, మనమేం తీసుకెళ్ళి పెట్టుబడి పెడతామని ఎవరూ పెట్టుబడి పెట్టరు. మొదటి పెట్టుబడి ఏది అంటే మనిషిగా పుట్టావు. మనిషిగా అన్నప్పుడు ఈ శరీరం, ఈ శరీరం ఈశ్వరదత్తం. ఈశ్వరుడిచ్చిన ఈ శరీరాన్ని మొట్టమొదట పెట్టుబడిగా పెట్టడమే తపస్సు. దీనితో తపస్సు చెయ్యాలి. ఏం చెయ్యాలో చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఇది పిల్లల దగ్గర నుంచి అలవాటు కావాలి. ఇది నేను ఏదో ఆధ్యాత్మిక సాధన పెద్దవాళ్ళు మాట్లాడటం లేదు, అందరికీ చాలా చాలా అవసరమైన విషయాన్ని మాట్లాడాడు. ఆయన శారీరక తపస్సు గురించి చెప్తూ దేవ ద్విజ గురు ప్రాజ్ఞపూజనం బ్రహ్మచర్య మహింసాచ శౌచమార్జవం శారీరం తప ఉచ్యతే. శరీరంతో చేసేటటువంటి తపస్సు అంటే ఏమిటి అంటే దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్య మహింసాచ శారీరం తప ఉచ్యతే. అందులో మొట్టమొదటిది దేవా, నువ్వు ఈ శరీరంతో దేవతలకు పూజ చెయ్యాలి. అది తపస్సు. తపస్సు అంటే మనసుని నిలబెట్టడం. మనసుని ఎప్పుడు నిలబెట్టగలరు మీరు? అసలు మీరు చేసే పని యొక్క భావం మీకు తెలిస్తే మీరు నిలబెట్టగలరు. పూజ చేసేటప్పుడు 64 ఉపచారములు చెయ్యాలి. శంకరాచార్యులు వారు దేవీ చతుషష్ట్యుపచార స్తోత్రం అని రాశారు. 64 ఉపచారాలు ఏమిటో రాశారు ఆయన. 64 ఉపచారాలు నిజానికి ప్రతిరోజు మనం చేయడం సాధ్యం కాదు. షోడశోపచారములు 16 చెయ్యాలి. 16 కూడా చేయడం కుదరదండి. పంచోపచారములు 5 చెయ్యాలి. గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు. దేవతలకి 5 ఎందుకు చెయ్యాలి అంటే మొట్టమొదట ఏం చేస్తాం? దీపం పెడతాం. దీపం ఎందుకు పెడతాం? అది పొద్దున 7 అయినా 8 అయినా సత్యనారాయణ వ్రతం సాయంకాలం చేసినా దీపం పెడతాం. దీపం ఎందుకు? ఏం వెలుతురు లేదా అంటే దీపం ఎందుకు పెడతామంటే ఈశ్వర మీరు మాకు కన్నిచ్చారు, కంటికి చూసే శక్తినిచ్చారు, దీనివల్ల నేను అనుభవిస్తున్న సుఖాలు కొన్ని కోట్లు, ధైర్యం, భద్రత. నేను రాత్రి గదిలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టుకు పడుకున్నాను అనుకోండి,
చప్పుడు అయిందనుకోండి, నేనేం భయపడ్ను. ఎందుకనంటే అవసరమైతే నేను దీపంలో మళ్ళీ ఒకసారి 2 గదులు చూసి మళ్ళీ పడుకుంటాను. ఎవరు లేరు, ఎక్కడో చప్పుడు అయ్యి ఉంటుంది, కొత్త ప్రదేశం కదా, ఏ మేడ మీదో చప్పుడైతే ఇక్కడ గదిలో చప్పుడైనట్టు అనిపించింది అనుకుని నిద్రపోతాను. అదే ఒక కళ్ళు లేని వ్యక్తి ఉన్నాడు అనుకోండి, తను గడియ వేసుకు పడుకున్నా లోపల ఎవ్వరూ లేరని నిర్ధారించుకోగలడా? సాధ్యమా? మనం అనుభవించే సుఖాలతో పోలిస్తే ఎన్ని తక్కువ సుఖాలు ఆయన అనుభవిస్తున్నాడు. మనకి భగవంతుడు కళ్ళిచ్చాడు, రాత్రికి అవి బడలిపోతే తెల్లవారేటప్పటికి రాత్రి నిద్రనిచ్చి నిద్రాకాలిక సుఖంలో వాటి బడలిక తీర్చేస్తున్నాడు. మరి అటువంటి పరమేశ్వరుడికి కళ్ళిచ్చిన వాడికి, కనురెప్పలిచ్చిన వాడికి, చూసే శక్తి ఇచ్చిన వాడికి కృతజ్ఞత చెప్పి వాడుకోవాలి. అందుకని దీపం వెలిగిస్తారు. దీపం వెలిగించారు అంటే గుర్తు ఏమిటంటే, ఈశ్వర మీరు మాకు కళ్ళిచ్చారు, ఇవి వాడుకోవడం మొదలెడుతున్నాను ఇవాళ ఉదయం, అందుకని మీకు కృతజ్ఞత చెప్పి మొదలెడుతున్నాను, అందుకు దీపం. ఈశ్వర మీరు మాకు ముక్కిచ్చారు, ఎన్నో వాసనలు చూసి ఆనందపడుతున్నాను, ఒక్కొక్కసారి వాసన చూడడం ఆశీర్వచనం. 8 ఏళ్ళు దాటిపోయి అనుకోండి కొడుక్కి, ఇక శరీరం మీద ఎక్కడ ముద్దు పెట్టడానికి వీలు లేదు కొడుక్కి, మూర్ధన్యస్థానమనందు వాసన చూడాలంటే అదే ఆశీర్వచనం కొడుక్కి. కాబట్టి వాసన చూసి ఆశీర్వచనంగా మారుతోంది. అయినప్పుడు ఈ ముక్కు నాకు ఇచ్చారు కాబట్టి నేను మీకు కృతజ్ఞత చెప్తున్నాను, అందుకు ధూపం. ఆయన కూడా సువాసన పీలుస్తాడు, అందుకని మీకు నేను కృతజ్ఞతాస్వరూపంగా నోటితో చెప్పలేక ధూపం వేస్తున్నాను. మీరు నాకు చర్మం ఇచ్చారు కాబట్టి స్పర్శ సుఖం అనుభవిస్తున్నాను. నా కొడుకుని ముట్టుకున్నప్పుడు నాకు ఒక పెద్ద ఊరట, నా కూతుర్ని ముట్టుకుంటే నాకు గొప్ప ప్రేమ, నా భార్యని ముట్టుకుంటే అనురాగం, మా నాన్నగారి పాదాలు ముట్టుకుంటే గొప్ప సంతోషం, మా గురువుగారు నా భుజం మీద చెయ్యేస్తే అది పెద్ద పండగ. ఇవాళ గురువుగారి భుజం మీద చెయ్యేశారు. ఒక్కొక్కరు ముట్టుకున్నప్పుడు ఒక్కొక్క ఆనందం. చిన్ని చేతులతో ఆడుకుంటూ నా మనవడు వచ్చి నా ఒళ్ళో కూర్చుంటే వాడి చెయ్యి పట్టుకుని నా అరిచేతిలో పెట్టుకుని రాస్తున్నప్పుడు ఒక ఆనందం, తింటున్నప్పుడు ఒక ఆనందం, భద్రత. నేను మాట్లాడుతుండగా ఏదైనా పాకితే నాకు తెలుస్తుంది. ఇంత వ్యవస్థ చేశారు, మీకు నేను దీనికి కృతజ్ఞత చెప్తున్నాను. అందుకని చందనాన్ని అలదుతారు. ఈశ్వరుడికి గంధం రాయడం అన్నమాట అక్కడ వచ్చింది. కాబట్టి 5 జ్ఞానేంద్రియములలో కన్ను, ముక్కు, తర్వాత చెవి. మీరు నాకు చెవి ఇచ్చారు, ఎన్నో వింటున్నాను, అన్ని విని జ్ఞానం పొందుతున్నాను. అందుకొరకు మీకు నేను పువ్వులు పూజ చేస్తున్నాను. ఏమంటే కంటికి దీపానికి సంబంధం ఉంది, చర్మానికి గంధానికి సంబంధం ఉంది, చెవితో వినడానికి పువ్వుకి సంబంధం ఏమిటంటే, పువ్వులలో ఉన్న తేనె కొరకే తుమ్మెదలు ఝంకారం చేస్తాయి. ఒకసారి పువ్వు మీద వాలి ఆ తేనె తాగేటప్పుడు ఇక ఝంకారం చెయ్యవు. పువ్వులకు శబ్దం లేకపోయినా పువ్వుల కొరకు తుమ్మెదలు శబ్దాలు చేస్తున్నాయి కాబట్టి ఆ శబ్దములు పువ్వులకే చెందుతాయి. ఉదాహరణకి నేను ఈ దండలు వేసుకుని ఇక్కడికి రాలేదు, నేను ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత మీరు ఈ దండలు వేశారు, నేను ఇవి పట్టుకుని వెళ్ళిపోయాను అనుకోండి, మీరు నేను దొంగతనం చేశానని అనరు, మేము ఆయనకి వేశాను దండలు, ఆయన పట్టుకెళ్ళారంటారు. నేను తెచ్చుకోకపోయినా నా కొరకని మీరు ఇచ్చినవి నావైపోయినట్టే పువ్వుల కొరకు తుమ్మెదలు చేసిన ఝంకారములు పువ్వులకి. మీరు ఇన్ని మాటలు శబ్దములు వినపడేటట్టు చేసి వీణ వింటున్నాను, వేణువు వింటున్నాను, వైలిన్ వింటున్నాను, పాట వింటున్నాను, భజన వింటున్నాను, మాటలు వింటున్నాను, ఇంత అదృష్టాన్ని చెవుల ద్వారా ఇచ్చినందుకు నేను మీకు పువ్వులు పూజ చేస్తున్నాను. పువ్వులకు శబ్దములు ఉన్నాయి కాబట్టి. అట్లాగే ఒక్క నాలుక, దాని మీద రసాంకురాలు, ఎన్ని రుచులు చూశానో, ఒక్క తీపిలో ఎన్ని తీపులు తిన్నానో, ఎంత సంతోషించానో ఆ రుచులు చూస్తున్నప్పుడు. మీరు నాకు ఇంత ఉపకారం చేశారు కాబట్టి మీకు నైవేద్యం పెడుతున్నాను. గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యములు, ఈ 5 ఉపకారములు 5 జ్ఞానేంద్రియములు ఇచ్చాడు కాబట్టి. నేను తరచుగా చెప్తూ ఉంటాను ఈ మాట. ఒక్క గంట సేపు ఈశ్వరుడు ఒక తేదీ నిర్ణయించి, ఇవాళ విధియ మీద తదియ కదూ, పరమేశ్వరుడు నిర్ణయం చేసి ఏదో ఒక తిథి చెప్పి, ఆ తిథి నాడు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు మీ జ్ఞానేంద్రియములు ఏమీ అవవు. కళ్ళుంటాయి, చెవులుంటాయి, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది, చర్మం ఉంటుంది, కానీ పని చెయ్యవు అన్నాడు అనుకోండి, మీకు సుఖదుఖములు లేవు.
ఎందుకనంటే కళ్ళ ముందు వెంకటేశ్వర స్వామి కనపడినా తెలియదు, కళ్ళ ముందు రాక్షసుడు వచ్చినా తెలియదు, చెవి దగ్గర వీణ వాయించినా తెలియదు, చెవి దగ్గరికి తీసుకొచ్చి పిడుగుపడినా తెలియదు, ముక్కుతో కుక్క కళేబరం మీద వాసన చూపించినా తెలియదు, మల్లె చెడ్డు వాసన చూపించినా తెలియదు, నాలుక మీద తిరుపతి లడ్డూ పెట్టినా తెలియదు, నిప్పు కడిక పెట్టినా తెలియదు, శరీరానికి చందనం రాసినా తెలియదు, కత్తి పెట్టి కోసినా తెలియదు, సుఖం లేదు దుఃఖం లేదు. ఈ 5 ఇంద్రియాల మీదే సుఖ దుఃఖాలన్నీ ఉన్నాయి. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించండి. ఈ 5టికి శక్తిని ఇచ్చిన వాడు ఎవరు? ఈ 5 బడలిపోతే రాత్రి వీటికి మళ్ళీ శక్తిని ఇచ్చిన వాడెవరు? ఆయన. కృతజ్ఞత మనిషికి ఉండవలసిన రక్షణ. కాబట్టి ఈశ్వర, మీరు చేసిన మహోపకారానికి మీకు నేను కృతజ్ఞత చెప్తున్నాను. మీరు అలా చెప్పిన తరువాత మీకు ఏమర్థం అవుతుంది? ఈ శక్తులు ఇచ్చినవాడు వాడు. ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది? 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, పోనీ 100 ఏళ్ళు. ఎప్పుడో అప్పుడు పడిపోతుంది. అప్పుడు ఆయన అడుగుతాడు, ఏమయ్యా నీకు మనుష్య శరీరం ఇచ్చారు, సర్వోత్కృష్టమైన శరీరం, 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చారు, ఎలా వాడావు? ఆ కళ్ళు ఒకరోజు మొత్తం మీద ఎన్ని చూడకూడనివి చూశావు, చెవులతో ఎన్ని వినకూడనివి విన్నావు, నాలుకతో ఎన్ని తినకూడనివి తిన్నావు, ముక్కుతో ఎన్ని వాసన చూడకూడనివి చూశావు. ఎప్పుడైనా నాకు ఇచ్చినవాడు వాడు, వాడి చెయ్యొద్దన్నది దీంతో చేయకూడదని ఎప్పుడన్నా పాటించావా నియమం అని అడిగితే నేనేమైపోతాను? అందుకని వద్దు. పూజలో ఈ 5 ఉపచారాలు చేశారు అంటే అది వాడి అనుగ్రహం. ఈ కళ్ళు నీ తెచ్చుకోవాలా, ముక్కుకి వాసన చూసే లక్షణం నీ తెచ్చుకోవాలా, నాలుకకి రుచి నీ తెచ్చుకోవాలా. అది ఉంది కాబట్టి మాట చెప్తోంది. నాలుకకి రుచి నీరు తెచ్చుకున్నది కాదు. కాబట్టి నాలుక రుచి చెప్పడం ఒకటే కాదు, మంచి మాటలు మాట్లాడడానికి కూడా నాలుకే పనికొస్తుంది. నిజానికి నాలుక అంత కఠినమైన పళ్ళ మధ్యన ఉంటుంది. ఉన్నా కూడా పళ్ళు నాలుకను కరవకుండా ఉండేటట్టుగా ఆహారాన్ని నవిలేటట్టు ఎవడు తర్ఫీదు ఇచ్చి నడిపిస్తున్నాడు? అది ఎలా సాధ్యమవుతుంది అసలు? మీరు ప్రయత్నం చేసి నాలుక పళ్ళ మధ్య పడకుండా అని ఆలోచిస్తూ నవలండి టక్కున పడుతుంది. మీరు మామూలుగా తినండి పడదు. అంటే ఎవరో అలా అభ్యాసం చేయించి నడిపిస్తున్నాడు వ్యవహారాన్ని. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ నాలుక మాట్లాడడానికి కూడా పనికొస్తుంది. 32 పళ్ళు అందుకే నాలుకతో చెప్పుకున్నాయిట. మేము ఎంతో కష్టపడి నవిలి నువ్వు రుచి చూసి సంతోషపడేటట్టుగా నీకు ఉపకారం చేస్తున్నావు. నువ్వు మాకు ఒక్కటే ఉపకారం చేయి, మంచి మాటలు మాట్లాడు తప్ప చెడు మాటలు మాట్లాడకనేట. మీకేమిటి నేను మాట్లాడితే అని అడిగింది నాలుక. ఏం లేదు, నువ్వు చెడు మాటలు మాట్లాడితే నాలుక కోసేస్తానన్నారు, పళ్ళు రాలగొట్టేస్తానంటే. మాట్లాడేది నువ్వు, చేటు మాకు, అందుకని మాట్లాడకన్నాయిట. అంటే నేను అది ఏదో ఒక ఉదాహరణ కోసం చెప్పాను. కానీ 5 ఇంద్రియములకు శక్తిని ఇస్తున్నవాడు ఎవరు? ఈశ్వరుడు ఇస్తున్నాడు. అప్పుడు ఆయనకి కృతజ్ఞత చెప్పకుండా వాడుకుని ఆయన వద్దన్న దానికి వాడుకుంటే అది కృతజ్ఞత కాలేదా? కృతజ్ఞఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః అంటారు ఆదిత్య హృదయంలో. కృతజ్ఞత ఈశ్వరుడు ఒప్పుకోడు. కృతజ్ఞుడై ఉండడం అంటే ఆయన ఎలా చెప్పాడో అలా వాడుకోవడం. అప్పుడు పూజ చేయడం కారణంగా మీ మీద మీకు అదుపు ఏర్పడుతుంది. మీ శరీరాన్ని మీరు సక్రమంగా వాడుకోవడం మొదలు పెడతారు. తండ్రి కొడుకు జేబులో 50 రూపాయలు పెట్టి ఎప్పుడైనా చాలా అవసరం అయితే వాడుకో అన్నాడు. అలాగే నాన్నగారు అన్నాడు. ఒక 10 రోజులు పోయిన తర్వాత నాన్నగారు ఇంకొక 50 రూపాయలు ఇస్తారా? మీరు ఇచ్చిన 50 రూపాయలు అయిపోయాయి అన్నాడు. 50 రూపాయలు అయిపోయాయా? ఏం చేశావురా అన్నాడు తండ్రి. నాన్నగారు మీరు ఇచ్చిన 50 రూపాయలు జేబులో పెట్టుకుని ఆ మధ్య నాకు చాలా తీవ్రమైన జ్వరం వచ్చింది కదా, 104 వారం రోజులు తగ్గిపోయింది. పాఠశాల నుంచి ఇంటికి వస్తుంటే అకస్మాత్తుగా మబ్బులు పట్టి బ్రహ్మాండమైన వర్షం ప్రారంభమైంది. ఇక తగ్గే సూచన కనపడలేదు. తడిసిపోతే వాన వస్తుంది, తలవ కుసుమ అని మీరు చెప్పారు. నాకేం చేయాలో తెలియక రిక్షా అడిగాను. ఇంత హోరు వాన తీసుకెళ్లాలంటే 50 రూపాయలు అవుతుందన్నాడు. ఉత్తప్పుడు 10 రూపాయలే. అంత వాన పడుతోంది కాబట్టి మరి ఆయన తడిసి తొక్కద్దు రిక్షా, 50 రూపాయలు అడిగాడు. మీరు తడవద్దన్నారని చలిగాలి వాన పడిపోతోందని నేను 50 రూపాయలు ఇచ్చి ఇంటికి వచ్చేసానన్నాడు. మంచి పని చేశావురా అని తండ్రి 100 రూపాయలు జేబులో పెట్టాడు.
ఈ 50 రూపాయలు పెట్టి కొడుకు పాఠశాలకు వెళ్ళడం మానేసి చలనచిత్రాలకు వెళ్ళాలని తెలిసిందనుకోండి తండ్రికి, ఇక తండ్రి జేబులో రూపాయి పెట్టడం. ఒక తండ్రి 50 రూపాయలు ఇస్తేనే అంత పరీక్షిస్తే జ్ఞానేంద్రియాలు మాట ఇచ్చి ఇంత గొప్ప శరీరం ఇచ్చిన ఈశ్వరుడు దీన్ని ఎందుకు వాడుతున్నాడో చూడ్డా. మళ్ళీ మనుష్య జన్మ ఇవ్వాలంటే నువ్వు ఎందుకు వాడేవో చూడకుండా ఎందుకు ఇస్తాడు? ఇంకో ఉపాధిలోకి తోషవతల పారేస్తే. కాబట్టి పూజ దేని కొరకు పనికొస్తుందంటే శరీరాన్ని జాగ్రత్తగా వాడుకోవడానికి మొదటి మెట్టు అవుతుంది. అది పూజ ఛాందసం కాదు, పూజ శాస్త్రీయం. పిల్లలకి కూడా అందుకే నేర్పాలి. దేవతలకు పూజతో మొదలు. ద్విజ 2 మాటలు పుట్టినవాళ్ళు అంటే ఉపనయన సంస్కారమును పొంది లోకమునకు ఆపద వస్తే తాము నేర్చుకున్నటువంటి మంత్రశాస్త్రాన్ని, గోవు యొక్క పాలని, నేతిని, పేడని, గోమూత్రాన్ని ఉపయోగించి లోకక్షేమము కొరకు క్రతువులు చేసి లోకమునకు క్షేమమును కల్పించి మేము నేర్చుకున్న వేదం ఇందుకు పనికొచ్చిందని సంతోషపడిపోయేటటువంటి లోకోపకారులైన వాళ్ళు ఉన్నారే, అటువంటి ద్విజులకు కనపడితే నమస్కారం చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చెయ్యాలని, వాళ్ళు నేర్చుకోనిది వీళ్ళు నేర్చుకున్నారు కాబట్టి వీళ్ళు దాన్ని అన్వయం చేసి యజమానికి శ్రేయస్సు కట్టబెడుతున్నారు కాబట్టి వాళ్ళకి నమస్కారం చేయమంది. దేవ ద్విజ గురు. గురువు అంటే అజ్ఞానమును పోగొట్టేవాడు అని ఒక అర్థం. గురువు అంటే పెద్దలు, తల్లి తండ్రి ఇటువంటి వారు. గురువుగారు అంటే మనకి జ్ఞానమును బోధించేటటువంటి గురువు ఎవరుంటాడో ఆయన విషయంలో 3 రకములైన శుశ్రూష చేస్తారు. ఒకటి స్థాన శుశ్రూష అంటారు, 2 దేహ శుశ్రూష అంటారు, 3 ఆత్మ శుశ్రూష అంటారు. గురువుగారి యొక్క స్థాన శుశ్రూష అంటే గురువుగారు ఎక్కడ ఉన్నారో ఆ గదిని తుడవడం, దేవాలయాన్ని తుడవడమే అంది శాస్త్రం. ఎందుకనంటే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందుకే మీరు చూడండి, గురువుకి చేసేటటువంటి ఈ స్థాన శుశ్రూష, దేహ శుశ్రూష దగ్గరే మొదలవుతాయి. రామాయణం ప్రారంభమైనప్పుడు భరద్వాజుడని శిష్యుడు వెంట వస్తే వాల్మీకి మహర్షి తమసా నదికి స్నానానికి వెళ్ళారు. స్నానానికి వెళ్ళినప్పుడు గురువుగారికి ఏవేం కావాలో అవి భరద్వాజుడు పట్టుకుని వెళ్ళాడు. గురువుగారు కట్టుకుని స్నానం చేసే స్నానశాటి, తర్వాత మార్చుకునే పొడి పంచ, ఒళ్ళు తుడుచుకునే తువ్వాలు, తర్వాత ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి ఆచమన పాత్ర, అర్ఘ్యం ఇవ్వడానికి ఒక పాత్ర, నీళ్లు తెచ్చక్కడ పెట్టడానికి కలశ, ఇవన్నీ శిష్యుడు అనుగమించాడు. స్థాన శుశ్రూష. మా గురువుగారు ఉన్న చోటు, దైవమున్న చోటు 2 కాదు. దైవము మూర్తి రూపంలో ధ్రువమూర్తిగా నిలబడ్డాడు. మా గురువుగారు కరచరణాదులతో కదులుతున్న పరబ్రహ్మ. ఆయన ఉన్న ప్రదేశం పరబ్రహ్మమున్న ప్రదేశం. కాబట్టి నేను ఆయన ఉన్న చోటు తుడవడం, దేవాలయం తుడవడం అని తుడివడం, ఆయన ఉన్న చోటుని జాగ్రత్త పెట్టడం, ఆయనకి సానుకూలంగా ఉండేటట్టు చూడడం స్థాన శుశ్రూష. దేహ శుశ్రూష. గురువుగారు తన శరీరం పట్టించుకోకుండా, ఎందుకంటే ఆయువు ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద ఆధారపడుతుంది. ఎన్ని ఊపిర్లు తీశావు అని లెక్క పెడతాడు ఈశ్వరుడు. మీరు మౌనంగా కూర్చున్నారనుకోండి, తక్కువ తీస్తారు. మాట్లాడేటప్పుడు ఎక్కువ ఊపిర్లు తీసేస్తారు. ఎక్కువ మాట్లాడడంలో ఎక్కువ ఊపిర్లు తీశారు కాబట్టి తొందరగా శరీరం పతనం అయిపోతుంది. ఎవరి కోసం ఆయువు తగ్గించుకున్నాడు ఆయన? ఇతరులకు ఉపకారం చేయడం కన్నా ఈ శరీరం నిలబడి ప్రయోజనం ఏముంటుందని ఆయన ప్రబోధం చేశాడు. అటువంటి గురువుగారు శరీరంలో ఉంటే కదా మాకేమైనా 4 మంచి మాటలు అందేది. ఆయన శరీరం పడిపోతే ఎవరు చెప్తారు మాకు? అందుకని గురువుగారు శరీరం నిలబడాలంటే ఇతర విషయాల్లో ఆయన ఇబ్బంది పడకుండా, ఆయన శరీరానికి మేము ఖేదం కలగకుండా చూస్తాం. ఆయనే అన్నింటికి పరిగెత్తడం, ఆయన సామాను మోసుకోవడం, ఆయనే కూరలు తెచ్చుకోవాలంటే పరిగెత్తడం, ఆయనే సరుకులు తెచ్చుకోవాలంటే పరిగెత్తడం, ఇవి లేకుండా ఆయన హాయిగా శాస్త్రాధ్యయనం చేసి మననం చేసి మా అందరికీ ప్రబోధం చేయడానికి వీలుగా ఆయన శరీరమునకు శుశ్రూష చేస్తామని చేసినది దేహ శుశ్రూష. ఆత్మ శుశ్రూష అంటే ఆయన ఎంత కష్టపడి చదువుకున్నాడో, అంత కష్టపడి చదువుకుని ధారణ చేసింది అడిగారని అంత ప్రేమగా
దూడ వచ్చి ఆవు పొదుగులో గుద్ది శిరములను పట్టుకొని చప్పరించిన మాత్రం చేత పాలు వదిలిపెట్టేసినట్టు నాకు చెప్పండి అని అడిగినంత మాత్రం చేత తాను ఇంత కష్టపడి చదువుకున్నది దాచుకోకుండా చెప్తున్నాడు. అటువంటి గురువు చెప్పినది నేలపాలైపోకూడదు. పాలు పిండేటప్పుడు ఆవు నుంచి ఒక చుక్క పడకుండా కుండ, గిన్నె, పాత్ర ఎలా పెడతారో అట్లా చెవులు దొప్పలు చేసుకొని వినడం, జ్ఞాపకం పెట్టుకోవడం ఆత్మశుశ్రూష. ఈ మూడు గురువు విషయంలో చెయ్యలేకపోతే, ఆ గురుభక్తి లేకపోతే ఆ జన్మకు అర్థం లేదురా నాయన. కాబట్టి దేవ, ద్విజ, గురు, ప్రాజ్ఞ, బాగా విషయములు తెలిసిన్నటువంటి వ్యక్తులు కనపడినప్పుడు వారిని గౌరవించడం. ప్రాజ్ఞ పూజనం, శౌచమార్జవం. శౌచం అంటే బాహ్య శౌచము, అంతఃశౌచము అని రెండు ఉంటాయి. బాహ్య శౌచము అంటే ఇంత గొప్పదైనటువంటి శరీరాన్ని ఎప్పుడూ పవిత్రంగా ఉంచుకోవాలి. పవిత్రంగా ఉంచుకోవడానికి స్నానం చేయడం, కేవలం నీటి వలన కాదు, భగవన్నామం చెప్తూ స్నానం చేయడం, స్నానానికి శాస్త్రం ఏ నిబంధన పెట్టిందో అటువంటి ఆచారకాండ పాటించడం, శరీరానికి సంబంధించినంత వరకు పవిత్రత జ్ఞాపకం వచ్చే వస్తువులు మీరు ధరించి ఉన్నారనుకోండి, మీకు మంచి విషయం మనసు స్ఫురిస్తుంది. శరీరము చేసుకున్న అలంకారమును బట్టి మనసు పట్టుకుంటుంది. ఉదాహరణకి విభూతి పుండ్రాలు పెట్టుకుని మెళ్ళలో రుద్రాక్షమాలలు వేసుకుని ఉన్నాడు అనుకోండి, ఆయనకి చూసుకోగానే ఓ నేను ఈ రుద్రాక్ష శివానుగ్రహం కొరకు, ఆయన రక్ష కొరకు ధరించాను, ఇవి నా మెడలో ఉండగా నేను చెయ్యకూడని పనులు చేయకూడదు. శరీరము నియంత్రింపబడుతుంది. చిట్ట చివరికి ఏ శరీరమైనా ఏమైపోవాలి? దోషుడు బూడిదైపోవాలి. అయిపోయే లోపల దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. దానికి భస్మ అంటే భగవంతుడు స్మరణకు వస్తూ ఉండాలి. ఇందులో దీపం ఉన్నంతసేపు అది గుర్తుకు రావాలని భస్మ పెట్టుకోవాలి. శరీరమునకు మీరు ఏ అలంకారం చేసుకున్నారో అది మీ నడవడిని నియంత్రిస్తూ ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచాశంఖముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తిజననీం భక్తార్భకం రక్షతి అంటారు. కాబట్టి అటువంటి భగవత్ సంబంధమైనటువంటి చిహ్నములను ధరించడం, దాని చేత శరీరము పవిత్రమై ఉంటుంది. ఎందుకంటే ఇది నిజానికి శరీరమాద్యం కలు ధర్మసాధనం అంటాడు కాళిదాస మహాకవి. ఇది లేకపోతే వీరు ధర్మం చేయలేరు, ఇది లేకపోతే పాపం పోగొట్టుకోలేరు, ఇది లేకపోతే పుణ్యం చేయలేరు. ఇది ఉందనుకోండి, భగవద్గీత వింటారు, భగవద్గీత చదువుతారు, ప్రదక్షిణం చేస్తారు, పూజ చేస్తారు, పుణ్యం. ఇది ఉందనుకోండి, ఓ జ్వరం వచ్చింది, మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, అక్కడతో పాపం పోయింది. పాపాన్ని పోగొట్టుకోవడానికి ఇదే సాధనం, కొత్త పుణ్యం చేసుకోవడానికి ఇదే సాధనం. ఇటువంటి సాధనాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ సాధనాన్ని మీరు సరిగ్గా వాడలేదనుకోండి, ఇది పతనం అయిపోతుంది, ఇది అనారోగ్యం పాలైపోతుంది. పడిపోయిందనుకోండి, ఇంకా మీకు ఉన్న దాంతో ఉపయోగం ఏమి ఉండదు. అట్లా కాకుండా దీన్ని కాపాడుకుని దీని విషయంలో గౌరవాన్ని తెలుసుకుని నిలబెట్టుకోవడం ఎన్ని కోట్ల జన్మల తర్వాత వచ్చిందో. తులసీదాస్ గారు కాశీపట్టణం చిట్ట చివరిలో కూర్చుని రోజు రామాయణం చెప్తుండేవారు. ఒక జమీందారు గారు అలా పెడుతుండేవాడు. పెడుతూ ఆ రథం ఆపి, అంటే గుర్రబండి ఆపి, ఈ పని లేనివాడు రామాయణం చెప్తుంటాడు, వీడు పని మానేసి రామాయణం వింటుంటాడు, వీడి వల్ల సమాజానికి ఎంత అపకారం అని విడిపోతుండేవాడు. అయిపోయిన తర్వాత తులసీదాస్ గారి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి, అయ్యా మీకు రామాయణం చెప్దామని వచ్చాను, మీరు అక్కడికి రారు, కూర్చోరు, మీ జన్మ పాడైపోతోంది, రామాయణం చెప్తాను వినండి అనేవారు. నా దగ్గరికి కూడా వచ్చావా? రేపురా అనేవారు. అలా అంటే వెళ్ళిపోతాడు. రేపురా అంటే మళ్ళీ వచ్చేవారు తులసీదాస్ గారు, రామాయణం చెప్తాడు. మళ్ళీ వచ్చాడని చెప్పి మళ్ళీ రేపు రానివారు. రోజు తిప్పుకున్నారు తులసీదాస్ గారిని, ఏమిటి రామాయణం చెప్తానని పెడితే. ఆఖరికి విడవకుండా రోజు వస్తున్నాడని, రేపు కాదు వచ్చే సంవత్సరం రా అన్నారు. అంటే తులసీదాస్ గారు గుర్తు పెట్టుకొని వచ్చే సంవత్సరం వెళ్ళారు రామాయణం చెప్పడానికి. తలుపు కొడుకు తీశాడు.
కొడుకు తీసి, అయ్యా మీ నాన్నగారు ఉన్నారా అండి, ఇవాళ రమ్మన్నారు, రామాయణం అన్నారు తులసీదాస్ గారు. అయ్యో మా నాన్నగారు విడిపోయి అప్పుడే 10 నెలలు అయిందండి, శరీరం వదిలిపెట్టేశారన్నారు. తులసీదాస్ గారు మహాభాగవతులు, మహానుభావుడైన ఆయన తల వెనక్కి తిప్పి చూశారు. చూసేటప్పటికీ ఆ ఇంట్లోనే భ్రాంతి పోక పొలాల మీద అది దున్నడానికి ఎద్దై వచ్చాడు తండ్రి. ఎద్దుగా ఉన్నాడు అక్కడ. తల తిప్పి చూసేటప్పటికీ పూర్వజన్మ స్మృతి కలిగింది మహాపురుష సందర్శనం చేత. ఎద్దు కళ్ళమ్మటి నీళ్లు పడ్డాయి. ఇంటికి వచ్చి అడిగితే రామాయణం వినలేదు, ఎద్దై కూర్చున్నాను. మీరు చెప్పిన రామాయణం వినుంటే ఏమై ఉండేవాళ్ళం అని. కాబట్టి ప్రాజ్ఞ పూజనం, ప్రాజ్ఞులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వాళ్ళని పూజించి గౌరవించడం. శౌచం, శరీరము యొక్క శౌచం, దీని చేతనే తరించాలి, దీనితో వినాలి, దీనితో ప్రదక్షిణం చేయాలి, దీనితో పూజ చేయాలి, పుణ్యకర్మలు ఆచరించాలి. ఇంత గొప్పది కాబట్టి దీన్ని ఎప్పుడూ పవిత్రంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యడం, ఆరోగ్యంగా ఇది పనికొచ్చేటట్టుగా ఉంచుకునే ప్రయత్నం చేయడం, ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ప్రాజ్ఞ పూజనం. ప్రాజ్ఞ పూజనం అంటే, శౌచం అంటే కేవలం మనసుని నిలబెట్టు, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ఒక్కటే కాదు. అసలైన శౌచం అంతఃశౌచం, లోపల శౌచంతో ఉండాలి. లోపల శౌచంతో ఉండాలంటే మనసు శుభ్రంగా ఉండాలి. అది శుభ్రంగా ఉండాలంటే చాలా తేలిక మార్గం ఇంకొకటి ఉంది అర్జున. అందుకు వస్తున్న శరీరం వైపు నుంచి. ఎందుకంటే స్థూల శరీరం పైనున్నది, సూక్ష్మ శరీరంలోకి ఎడతాయి మనసు, చిత్తము, బుద్ధి, అహంకారం. సూక్ష్మ శరీరం కాబట్టి మనసు తేలికగా స్వచ్ఛము కావాలంటే శరీరాన్ని పట్టుకుని శుభ్రం చేసుకోవడం మొదలు పెడితే అంతఃశౌచంలో మనసు కూడా ఎలా బాగుపడుతుందో, దాని గొప్ప విషయం ఏమిటో, దానికి ఉన్న కీలకం ఏమిటో మీకు అర్థమైంది. రేపు సాయంకాలం 6:30కి కలుసుకున్నప్పుడు కృష్ణ పరమాత్మ అనుగ్రహం కలిగినంత మేర పలకగలవాడను. ఎందుకనంటే నేను చెప్పలేక కాదు, చెప్పగలను. ఈశ్వరుడు ఆ శక్తిని ఇచ్చాడు. కానీ 8:30 అయింది, మీరు ఇంటికి వెళ్ళాలి, పలహారం చేయాలి, చలిగాలి, ఇక్కడి నుంచి ప్రయాణం చేయాలి. అట్లా దేశకాలములు మరిచిపోయి ప్రవర్తించకూడదు, అది మర్యాద కాదు. నేనంటే ఏముంది, ఇలా పైకెడతాను, మా చెల్లి పలహారం ఏర్పాటు చేస్తారు, తినేస్తాను, పడుకుంటాను. నాకు చాలా తేలిక. ఇక్కడ ఉన్నప్పుడు నాది చక్రవర్తిత్వం, కానీ మీది అలా కాదు కదా. అందుకని నేను మిమ్మల్ని వదిలేయడం మర్యాద. కాబట్టి వెళ్ళిరండి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.